7 గంటలకు స్టార్ట్ అయింది ఆరాధన. 2 గంటలు మన సహోదరులు పాట పాడుతూనే ఉన్నారు. పాటలు పాడాలనే ఆశ బహుశా ఈ 2 రోజులు వాళ్ళకి తీరిపోయింది మన సహోదరులకి. ఆ? ఇంకా తీరదా? ఇంకా తీరలేదు అయితే. ఆ అన్నిటికంటే ముఖ్యంగా లక్ష్మణ్ గారు పాట అంటే గొప్ప విషయం. బ్రదర్ అయితే అన్ని పాటలు బాగానే పాడుతున్నారు. ఆ? సిగ్గుపడకుండా చక్కగా మరి తనకు వచ్చినట్టుగా తను నేర్చుకున్నట్లుగా ఆ యొక్క పాటలన్నిటి కూడా మరి సహోదరులు పాడడం నిజంగా చాలా గొప్ప విషయము. చాలా ఆనందం అనిపించింది నాకు కూడా. ఇంకా సహోదరులు పిల్లలు అందరూ కూడా సిస్టర్స్ అందరూ కూడా 2 గంటల పాటలు పాడుతున్నారు. అయినా మీకు ఇంకా సమయం సరిపోవట్లేదు. ఆ? ఇక్కడ ఇంకా శ్రావణ్ బ్రదర్ ఆఫ్ చేశారు పాడకుండా. పాడాల్సింది సతీష్ గారు వాడలేదు. ఇంకా ప్రశాంత్ బ్రదర్ కూడా పాడతానని చెప్పి ఒకటి ఒకటి వాడి వెళ్ళిపోయారు బ్రదర్. సమయం మనకి ఎంతనో సరిపోట్ల. మనం ఎప్పుడే నిత్యత్వంలోకి వచ్చేసేమో అనిపిస్తుంది నాకు. ఆ? మన నిత్యత్వంలో ఉండడం వల్ల మనకి సమయం సరిపోవట్లేదేమో. సరే, మనం కలుసుకోవడానికి మరి గత 2-3 దినాలుగా మరి సహోదరి పావన సిస్టర్ యొక్క గృహంలో మరి అనుకోని రీతిలో మరి మనం ఈ విధంగా కలుసుకోవటం, మరి 3 దినాలు ఇక్కడే ఉండటం నిజంగా చాలా గొప్ప. మాకైతే చాలా సంతోషం. పొద్దునే మేమందరం కూడా మరి ఇక్కడ దగ్గరలో ఉన్న చిలక సరస్సు వెళ్దామని బయలుదేరాం. నిజంగా అది ఒక ఎముకనంటిన సహోదరులు ఎలా ఉంటారనేది, ఒక ప్రేమ కలిగిన బిడ్డలు ఎలా ఉంటారనేది ఒక సూచన. అది కేవలం ఒక సూచన మాత్రమే. ఆ బిడ్డలు వాళ్ళిద్దరే కాదు, ఇక్కడ నిలబడిన వాళ్ళందరూ మేమందరం కూడా ఒకటే అని ఒక సింబల్ సాతానికి ఇచ్చారు. సాతాను భయపడిపోతుంది. ఇదేంటి వీళ్ళిద్దరిని ముగ్గురిని ఇక్కడ నేను కంట్రోల్ చేయలేకపోతుంటే మళ్ళా వీళ్ళు కూడా తోడయ్యారు, పైగా 1-2-3 రోజులు ఇక్కడే ఉన్నారు వీళ్ళు అని వాడు భయపడిపోతా ఉన్నాడు. కాబట్టి సిస్టర్ చేసిన ఆ కార్యానికి నేనైతే చాలా సంతోషపడ్డాను. నేను మనందరం ఒకే కుటుంబ సభ్యులము, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు అనే తలంపు కలిగి ఉండడం అనేది గొప్ప విషయము. దాన్ని బట్టి సహోదరికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. సాతాను క్రీస్తు మాట్లాడుతున్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే, ఆ శాస్త్రులు పరిచయలు సద్దుకేలు వాళ్ళందరూ కూడా ఈయన దెయ్యం పట్టిన వాడు, అబద్ధ ప్రవక్త, అబద్ధ బోధకుడు, మీరు ఆయన మాట వినొద్దు, ఇతను సాతాను అధికారంతో ఈ కార్యాలు చేస్తున్నాడు ఈయన అని చెప్పినప్పుడు, సాతాను అధికారం వల్ల ఈ కార్యాలు చేయగలుగుతున్నాడు తప్ప వేరే అధికారం కాదు ఇది అని చెప్పినప్పుడు ప్రభు వారితో ఒక మాట చెప్పారు. ఏమనంటే, సాతాను వెలగొడితే వాడి యొక్క రాజ్యాన్ని నిర్మించుకోలేడు. సాతాను రాజ్యాన్ని నిర్మిస్తే పాడు చేస్తే వాడి యొక్క రాజ్యాన్ని నిర్మించుకోలేడు. కాబట్టి ఇది ఎవరి ద్వారా జరుగుతుందో అనేది దేవుని ఆత్మ కలిగిన వారు గ్రహించగలుగుతారు. అంతేకాకుండా ఆయన తన యొక్క చుట్టూ ఉన్న వారితో ఒక మాట చెప్పారు. ఏమనంటే, శరీరమును చంపు వారికి భయపడకూడదు మీరు. అంటే పాపము, దూషణ వీటికి మీకు క్షమాపణ ఉంది. మీ శరీరాన్ని పాపానికి అప్పగించే వారికి, మీ శరీరం ద్వారా దోషణకి అప్పగించే వారికి, మీకు లేదా వారికి మీ ద్వారా జరిగించే వారికి క్షమాపణ ఉంది. అంటే పాపానికి క్షమాపణ ఉంది, దోషణకి క్షమాపణ ఉంది. కానీ ఆత్మ దూషణకి, పాపానికి క్షమాపణ లేదు. 2 రకాలు ఉన్నాయి. శరీర సంబంధమైన పాపానికి, దూషణకి క్షమాపణ ఉంది. కానీ ఆత్మ పాపానికి, ఆత్మ దూషణకి క్షమాపణ లేదు. కాబట్టి ప్రభు ఏమంటారంటే, మిమ్ములను ఎవరైతే శరీర సంబంధంగా పాపంలో, దోషంలో పడేస్తారో వారి గురించి మీరు భయపడద్దు. కానీ మిమ్ములను, మీ ఆత్మని ఎవరైతే దోషణకి అప్పగిస్తారో, ఎవరైతే పాపానికి అప్పగిస్తారో వారికి మీరు భయపడండి అని చెప్పారు. కాబట్టి ఈ యొక్క సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎలా పట్టుకోవాలంటే, ఒక సహోదరుడు లేదా ఒక సహోదరి మన దగ్గరికి వచ్చినప్పుడు అతని యొక్క మాటలు, అతని యొక్క బోధ మన ఆత్మను బలపరిచే విధంగా ఉందా, మన ఆత్మను బలహీనపరిచే విధంగా ఉందా అనేది మనం పరిశీలన చేయాలి. ఒకవేళ మన శరీరానికి పాపాన్ని అంటించిన మనం వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభు నన్ను క్షమించంటే ఆయన క్షమిస్తాడు. ఆయన ఆ అవకాశం నీకు ఉంది.
కానీ ఆత్మకి గనక నువ్వు పాపాన్ని అంటించుకుంటే, ఆత్మకి నువ్వు దోషాన్ని అంటించుకుంటే దానికి క్షమాపణ లేదు. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో సహోదరి సహోదరులందరూ కూడా దేవుని వాక్య ప్రకారంగా మనం హెచ్చరించేది ఏంటంటే, నీ దగ్గరికి ఒక వర్తమానం వచ్చినప్పుడు, ఒక వర్తమానికుడు వచ్చినప్పుడు, ఆ వర్తమానికుడి యొక్క వర్తమానము నీ ఆత్మను జీవింపజేసేదిగా ఉందా, నీ ఆత్మను ఉజ్జింపజేసేదిగా ఉందా, లేదా నీ ఆత్మను పాడు చేసేదిగా ఉందా? ఒకవేళ ఆ యొక్క వర్తమానము నీ ఆత్మను పాడు చేసేదిగా ఉంటే నువ్వు వెంటనే దాన్ని అక్కడే వదిలేసేయి. అసలు ఏమాత్రం ఆలోచించొద్దు అక్కడ. నీ ఆత్మని నాశనం చేసేది, నీ ఆత్మని పాడు చేసేది, నిన్ను పాపంలో నడిపించేది, నరకంలో నడిపించే బోధ ఏదైతే నీ ఇంటిలోనికి, నీ జీవితంలోనికి వచ్చిందో, నీకు అర్థమైందో, నువ్వు దాన్ని అక్కడే వెంటనే వదిలేసేయను. అది ఎలాంటి వారైనా కావచ్చు, గొప్ప వ్యక్తి కావచ్చు, లేదా అతను చూడడానికి హోదాగా ఉండొచ్చు, లేదా గొప్పగా మరి మన ముందు ఆర్భాటంగా కనబడొచ్చు. కానీ మనకు అవసరం లేదు. మన ఆత్మని నిత్య జీవానికి నడిపించగల వర్తమానికుడు మనకు అవసరం. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు చెప్తున్నారు, మీ శరీరాన్ని నాశనం చేసే వారికి మీరు భయపడొద్దు, కానీ మీ ఆత్మ నాశనం చేసే వారికి మీరు భయపడుడి. చూడండి, క్రైస్తవ సంఘాల్లోనే కాదు, హిందువుల్లోనే కాదు, డినామినేషన్లోనే కాదు, క్రీస్తు బడం ప్రవక్త ప్రభు అని నమ్మేవారే కాదు, ఇప్పుడు ఈ వర్తమానంలో ఉండి క్రీస్తు బడం దేవుడు మరలా ఆయన రెండోసారి పరిచర్లో వచ్చారు, క్రీస్తు తామస రూపంలో ఉన్నారు అని నమ్ముతున్నటువంటి ఈ యొక్క సంఘాల్లో ఆత్మలను పాడు చేసే పాస్టర్లు ఉన్నారు, ఆత్మల్ని బాగు చేసి నరకాన్ని నడిపించే పాస్టర్లు ఉన్నారు. వారి యొక్క గొప్పతనం కోసం, వారి పేరు ప్రఖ్యాతుల కోసం, వారు చెప్పిందే వినాలి, వారు చెప్పిందే నిజము అనేంతగా సంఘాన్ని పాడు చేసే బోధకులు ఈ యొక్క అత్యున్నతమైన సంఘాల్లో ఉన్నారు. కాబట్టి మీ దగ్గరికి వచ్చినప్పుడు, ఆ బోధ మీ ఇంటికి వచ్చినప్పుడు, మీరు ఆ బోధని ఖచ్చితంగా వర్తమానంతో, వాక్యంతో మీరు జోడించి చూడండి. ఆ వర్తమానము మీ ఆత్మని బలపరిచేదిగా ఉంటే మీరు వెంటనే ఆమె చెప్పండి, మీరు వెంటనే మీ ఇంటికి చేర్చుకోండి. ఆ వర్తమానం కనుక నీ ఆత్మను పాడు చేసేదానిలో ఉంటే, నాశనం చేసేదానిలో ఉంటే కనుక మీరు వెంటనే ఆ బోధను మీరు అక్కడే ఖండించండి. ఆమేన్. కాబట్టి మీ ఆత్మలను పాడు చేసే వారికి బోధ ద్వారా, మీ యొక్క వర్తమానాల ద్వారా మిమ్మల్ని మరి మీ యొక్క ఆత్మను నాశనం చేసే పాస్టర్లు, బోధకులు ఎవరైతే మీ దగ్గరికి వస్తారో వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండవని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, ఒక వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత, పాప క్షమాపణ ప్రాయశ్చిత్తం పొందుకున్న తర్వాత తన శరీరాన్ని మొత్తాన్ని కూడా ఏం చేస్తాడు ఆయన? కడుక్కుంటున్నాడు ఆయన. యేసుక్రీస్తు చెప్పారు ఈ మాట, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఈ మాట మాట్లాడతారు ఆయన. ఏం చెప్తారంటే, నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరిస్తావో, ఆ గడియ వర్తమానం నువ్వు నమ్ముతావో, అప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క దేహమైన నీ ఇంటిలో, నీ ఇల్లంతా కూడా ఏమవుతుందంట? శుభ్రం అయిపోతుంది. నీటిగా దేవుడు దాన్ని శుభ్రం చేసేసి ఊడ్చి ఎక్కడ ఉండాల్సిన వస్తువుని అక్కడ పెట్టి అమర్చేశాడు ఆయన. నువ్వు ఎప్పుడైతే దేవుడిని అంగీకరిస్తావో అప్పుడు నీ దేహం అంతా ఏమైపోతుంది? శుభ్రం చేయబడుతుంది. నీ దేహంలో ఏ వస్తువు ఎక్కడ ఉండాలో, ఏ వర్తమానం ఎక్కడ ఉండాలో, ఏ టైంలో విశ్వాసం ఉండాలో, ఇవన్నీ కూడా దేవుడు ఏం చేశాడంటే నీ దేహంలో ఉండాల్సిన స్థానంలో దేవుడు ఉంచేశాడు. ఉంచిన తర్వాత అలంకరించబడిన నీ యొక్క దేహాన్ని, పరిశుద్ధపరచబడిన నీ యొక్క దేహాన్ని మరలా గనక నువ్వు ఖాళీగా ఉంచితే నువ్వు అనుకోవచ్చు, అబ్బాయి లేదు బ్రదర్, నేను సాతానికి అవకాశం ఇవ్వట్లేదు, కానీ ప్రార్థన రావాలంటే రాలేకపోతున్నా బ్రదర్, నాకు దేవుడు అంటే భయమే, కానీ ప్రార్థన రావాలంటే రాలేకపోతున్నా, వర్తమానం చదవాలంటే చదవలేకపోతున్నా, బైబిల్ చదవాలంటే చదవలేకపోతున్నా, కుడికిలకి వెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నా అని ఏదైతే నువ్వు సాకులు చెప్తూ ఉంటావో, నీ దేహము అమర్చబడి నీటిగా ఉన్న తర్వాత కూడా నువ్వు సాకులు చెప్పి నీ శరీరాన్ని ఖాళీగా ఉంచితే నీ దేహం నుంచి వెళ్ళిపోయిన దెయ్యం ఏం చేస్తుందంట? బైబిల్ ఏమని రాయబడింది తెలుసా? దానికంటే చెడ్డమైన దెయ్యాలు తీసుకొస్తుందంట. బైబిల్ ఏం రాయబడిందంటే చూడండి ఒకసారి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం. అపవిత్రాత్మ ఒక మనుషుని విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకుని వచ్చి ఆ ఇంట ఎవరును లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 తనకంటే చెడ్డవట. ఇంతకుముందు నీ దేహంలో ఉన్నది కొద్దిగా దేవుని భయంతో నువ్వు గద్దిస్తే భయపడిపోయే దేవుని నీ లోపల,
ఆ ఒక రకంగా మంచిదే. వాక్యాన్ని ఉపయోగిస్తే భయపడి వెళ్ళిపోతుంది అది. నీవు కడగబడి, నీ దేహం శుద్ధి చేయబడి, నీ దేహం ఖాళీగా ఉంచి, పరిశుద్ధాత్మక నిలయంగా నీ యొక్క దేహాన్ని మార్చి, అన్ని చక్కగా నీ దేహంలో అమర్చుకొని, నువ్వు చేయాల్సిన పని చేయకుండా, ప్రభు యొక్క సమయాన్ని ప్రభువుకి ఇవ్వకుండా, బైబిల్ చదివే సమయంలో బైబిల్ చదవకుండా, ప్రార్థన చేసే సమయంలో ప్రార్థన చేయకుండా, వాక్యం చదివే సమయంలో వాక్యాన్ని నువ్వు చదవకుండా, ఎప్పుడైతే నువ్వు ఖాళీగా ఉంచుతున్నావో, నీ దేహంలోంచి వెళ్ళిపోయిన దెయ్యము అది వచ్చేటప్పుడు మరలా తిరిగి వచ్చి, అసలు నేను వెళ్ళి ఖాళీ చేసి వచ్చిన ఇల్లు ఖాళీగా ఉందా లేదా మళ్ళీ వెళ్ళి చూద్దాం అనే దగ్గరికి వస్తుంది. వచ్చినప్పుడు కనుక నీ లోపల విశ్వాసము, నీ లోపల వాక్యము, నీ లోపల భక్తి జీవితము, నీ లోపల మరి నీ శరీరం ఖాళీ లేకుండా కనుక ఉంటే వాడు వెళ్ళిపోతాడు మనకి. అలా కాకుండా నీ శరీరము కనుక ఖాళీగా ఉంటే అది చక్కగా నీటిగా అమర్చబడి, వాడు ఏం చేశాడు? నీ దాంట్లో ఉండి మొత్తం పాడు చేసి వెళ్ళిపోయాడు నీ దేహాన్ని. పరిశుద్ధాత్మ చేంజ్ చేసింది, నీ యొక్క శరీరాన్ని శుభ్రం చేసి నీటిగా అమర్చింది. అమర్చబడిన నీ దేహంలో దేవుడే ఉండాలి. నీకు వాక్యం తెలుసు కానీ చేయవు. దేవుడు అంటే భయమే కానీ వెంబడించవు. ప్రార్థన చేయాలని తెలుసు కానీ ప్రార్థన చేయవు. వాక్యం చదవాలని తెలుసు కానీ వాక్యం చదవం. ఎందుకంటే బిజీ. అబ్బో చాలా బిజీ బ్రదర్. ఓ నిజంగా ఇది ఆ బిజీ అనేది చెప్పడం అనేది చాలా భయంకరమైన పదం బ్రదర్. ఏ విషయంలో? దేవుడి విషయంలో, వాక్య విషయంలో. నువ్వు మిగతా ఏ విషయాలను నువ్వు బిజీగా ఉండు, 24 గంటలు నిద్ర లేకుండా ఎందుకు పని చేసుకో. కానీ దేవుని విషయంలో నువ్వు బిజీ అని చెప్పి దేవునికి అవమానం తీసుకురావద్దు. నీ ఆత్మని నువ్వు నాశనానికి అప్పగించొద్దు. చూడండి, ఆ దెయ్యం ఎప్పుడైతే వచ్చి చూసిందో, రమేష్ బ్రదర్ అది మారు మనసు పొందాడు కానీ లోపల పరిశుద్ధాత్మ నేను పెట్టుకోలేదు, ఆయన వాక్యాన్ని పెట్టుకోలేదైనా, విశ్వాసాన్ని ఏం పెట్టుకోలేదైనా. కానీ ఇంతకుముందు నేను వెళ్ళిపోయినప్పుడు దాంట్లో ఉండైపోయా. మొత్తం అంతా ఎటు చూసినా వ్యభిచారపు వాసన, చుట్టల వాసన, బీడీల వాసన, లోకపు వాసన, శరీరం అంతా కూడా పాపముతో జీవితంతో నిండిపోయిన వాసనలో నేను మరి రమేష్ బ్రదర్ జీవితంలో నేనున్నాను, శరీరంలో నేనున్నా. కానీ ఆయన ఎప్పుడైతే నన్ను గెంటేసి దేవుణ్ణి ఆహ్వానించాడో, ఆ గడి వర్తమానాన్ని తన లోపల చేర్చుకున్నాడో, తన లోపల ఉన్న చెడు వాసనంతా కూడా ఆ యొక్క పరిశుద్ధాత్మ ఏం చేసింది? తీసేసి శుభ్రంగా కడిగేసి, అలంకరించి, ఊడ్చేసి, ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అమర్చేసింది. అమర్చబడిన నీ దేహంలో మరలా ఎవరు ఉండాలి? దేవుడే ఉండాలి. మరి ఖాళీగా ఉంటే అర్థం ఏంటి? అమర్చబడిన నీ దేహం ఖాళీగా ఉంటే అర్థం ఏంటి? నువ్వు ఆ గడియలో దేవుడు నీకు ఏ సందేశం ఇచ్చాడో ఆ సందేశం నువ్వు తెలుసుకున్నావు, కానీ ఆ సందేశం నువ్వు కొనసాగిపోతున్నావు. అదే అమర్చబడి ఇల్లు ఖాళీగా ఉండమంటే. దేవుడు తెలుసు, క్రిస్ బెడం దేవుడని తెలుసు. ఆయన రెండోసారి పరిచర్యలో క్రిస్ థామస్ గా వచ్చాడని నీకు తెలుసు. ఆయన ఆ విశ్వాసంలో నువ్వు ముందుకు కొనసాగిపోవడమే నీ దేహము ఖాళీగా ఉంటావు. నీ దేహం ఎప్పుడైతే ఖాళీగా ఉందో, వెళ్ళిపోయిన దెయ్యము దానికంటే చెడ్డమైన దెయ్యాలు తీసుకొస్తుంది. ఇంకప్పుడు నిన్ను తిరిగి తీసుకురావడం బైబిల్ యేసుక్రీస్తు చెప్తున్నాడు, అలాంటి వారిని బాగు చేయటము అసాధ్యం అంట. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ రాత్రికాల సమయంలో నీ యొక్క దేహము ఊడ్చి అమర్చబడి ఉందా? ఆ ఊడ్చి అమర్చబడిన నీ దేహంలో దేవుడు నివాసమై ఉన్నాడా లేదా? ప్రార్థన చేస్తున్నావా లేదా? బైబిల్ చదువుతున్నావా లేదా? విశ్వాసం ఉంచుతున్నావా లేదా? దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నువ్వు జీవిస్తున్నావా లేదా? లేదా నువ్వు అలా లేకుండా నీ దేహాన్ని ఊడ్చి అమర్చబడిన నీ యొక్క దేహముని నువ్వు ఖాళీగా ఉంచితే మరొక 7 దెయ్యాలు ప్లస్ ఇది ఒక దెయ్యం, మొత్తం ఎన్నవుతే 8 దెయ్యాలు వచ్చి నీ దేహంలో కూర్చుంటే నీ స్థితి మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి చెడ్డగా ఉంటుందంట నీ స్థితి. కాబట్టి ప్రేమ సహోదరి సహోదరులరా, క్రీస్తు బ్రహ్మ దేవుడని తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, ఆ వాక్యం పట్ల మరి సాక్షులుగా, విశ్వాసులుగా నిలబడడం అనేది కూడా అంతే ముఖ్యం. నీ దేహాన్ని దేవునికి అప్పగించడం ఎంత ముఖ్యమో, నీ దేహము ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మకి నిలయంగా ఉండడం కూడా అంతే ముఖ్యం. నీ దేహం ఖాళీగా ఉండకూడదు. వాక్యముతో నింపబడి ఉండాలి, ప్రార్థనతో నింపబడి ఉండాలి, విశ్వాసంతో నింపబడి ఉండాలి, బైబిల్ చదువుతూనే ఉండాలి. ఎల్లవేళలా కూడా నీ దేహము చక్కగా అమర్చబడిన నీ దేహంలో దేవుడే నివాసమై ఉండాలి. అప్పుడు ఒకవేళ సాతాను అడ్డు తిరిగి మళ్ళీ వచ్చిన, అబ్బో నాకంటే పవర్ఫుల్ వ్యక్తి లోపల ఉన్నాడు, బలమైన వ్యక్తి లోపల ఉన్నాడు, నేను లోపలికి వెళ్ళలేను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఖాళీగా ఉంటే కనుక 7 దెయ్యాలకి ప్లస్ 8వ దెయ్యం నీ పాత దెయ్యం, 7 కొత్త దెయ్యాలు ప్లస్ నీ పాత దెయ్యం మొత్తం కలిసి వచ్చి నీ లోపల కూర్చుంటాయి. నీకు ఊడ్చి అమర్చబడిన నీ దేహముని మరలా ఏం చేస్తుంది? వ్యభిచారపు వాసన, లోకపు వాసన, దొంగతనపు వాసన, అల్లర్ల వాసన, మత్తర్ల వాసన, నీ లోపల జాగ్రత్తపు వాసన, లోభితనం వాసన, ఈ లోకంలో ఎన్ని వాసనలున్నాయో మరలా నీ దేహాన్ని భయంకరంగా మార్చేస్తాయి. ఇక అలాంటి వారు దాంట్లోంచి బయటికి రావడం అసాధ్యమే.
కాబట్టి ప్రియమైన సహోదరుల రాత్రికాల సమయంలో మీరందరూ కూడా క్రీస్తు బ్రహ్మాన్ని అంగీకరించారు. క్రీస్తు బ్రహ్మం యొక్క రెండవసారి పరిచయం కూడా మీరు అంగీకరించారు. అంటే నీ దేహము ఊడ్చి అమర్చబడి ఉంది, కడగబడి ఉంది నీ దేహము పరిపూర్ణంగా. వాక్యానితో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ దేహాన్ని శుభ్రం చేశాడు. ఇంతకు ముందున్న పాపపు లోకానంతా కూడా నీలో తీసివేసి మొత్తం శుభ్రం చేశాడు ఆయన. శుభ్రం చేయబడిన నీ దేహం అనే ఇంటిలో దేవుడే నివాసమై ఉండాలి. ఆయనకే నువ్వు స్థానం ఇవ్వాలి తప్ప లోక సంబంధమైన కార్యాలకి నువ్వు స్థానం ఇస్తే నీ స్థితి మొదటి స్థితి కంటే నీ స్థితి బహు భయంకరంగా ఉంటుంది. యేసుక్రీస్తు చెప్తున్న ఈ మాట చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి మీరు విశ్వాసంతో కొనసాగిపోండి అని ఆయన చెప్తున్నాడు ఆయన. ఆమేన్. ఎందుకంటే ఈ చివరికాల సమయంలో ఆయన అంటున్నాడు, లోకము పుట్టినది మొదలుకొని. ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ మర్మాలు ఏ మర్మాలు ఇవి? లోకము పుట్టినది మొదలుకొని. చూడండి, అదే మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ వచనము 10వ వచనము. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడగగా, ఆయన వారితో ఇట్లా, నేను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇవ్వబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినది వారి యొద్ద నుండి తీసేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వెనకయు గ్రహింపకి ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. దేవుడి లోకానికి వాక్యాన్ని ఎలా బోధించాడు ఆయన? ఎందుకు క్రైస్తవులు యేసుక్రీస్తు యొక్క మొదటి రాకని గమనించలేకపోతున్నారు? ఎందుకు క్రైస్తవులు యేసుక్రీస్తు యొక్క రెండవ రాకని గ్రహించలేకపోతున్నారు? ఎందుకు క్రైస్తవులు యేసుక్రీస్తు యొక్క రెండవసారి పరిచర్య అయినటువంటి ఆయన యొక్క మర్మాలు బయలుపరిచిన రహస్యాలు బయలుపరిచిన వర్తమానాన్ని పరిచర్ని ఎందుకు గ్రహించలేకపోతున్నారంటే, ప్రభువు ఈ లోకానికి ఉపమాన రీతిగా వాక్యాన్ని బోధించాడు ఆయన. అయితే ఆయన ఇప్పుడు ఏమన్నారంటే, చూడండి, ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయం ఏమైపోయిందంట? క్రొవ్విపోయిందంట. చూస్తున్నారు కానీ గ్రహించలేకపోతున్నారు. వాళ్ళ హృదయం ఏమైంది? క్రొవ్వింది. ఈ క్రైస్తవ హృదయాలు క్రొవ్విపోయింది. యేసుక్రీస్తు రెండవ రాకడలో మానవుడిగా దిగి వస్తారని ఆయన చెబితే, వారి కనుల ఎదుట జరుగుతున్న లేఖనాల యొక్క నెరవేర్పు చూస్తూ దాన్ని నమ్మలేకపోతున్నారు. అప్పుడు బైబిల్ చెబుతోంది, ఆ నమ్మలేకపోవడం వల్ల వారి హృదయం ఏమవుతోంది? క్రొవ్వి. హృదయాలు క్రొవ్వడం వల్ల యేసుక్రీస్తు రెండవ రాకడ వాళ్ళకి అర్థం కావట్లేదు. యూదుల యొక్క హృదయాలు కొవ్వడం వల్ల దేవుని యొక్క మొదటి రాకడ వారికి అర్థం కాలేదు. నేడు క్రైస్తవుల యొక్క హృదయాలు కొవ్వడం వల్ల దేవుని యొక్క రెండవ రాకడ ఈ లోకానికి అర్థం కావట్లేదు. వాళ్ళ హృదయాలు క్రొవ్విపోయినాయి అంట. ఆయన ఏమన్నాడు చూడండి, వారి స్వస్థత పొందకున్నట్లు వారి హృదయం క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందమైపోయినాయండి. అరిసి 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 ప్రవక్త అరిసి 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 మెసేజ్ చెప్పి వెళ్ళిపోతే, ఆయన తర్వాత మరలా మారు రూపంలో క్రీస్తు ప్రణాము మారు రూపంలో అని చెప్తున్నారు కదా. క్రీస్తు ప్రణామం మరలా ఎలా వచ్చారు? మారు రూపంలో వచ్చాడు ఆయన. ఇండియా శరీరంలో మారు రూపంలో మరలా ఆయన వచ్చి, మరలా ఆయన ఎలాగైతే యేసుక్రీస్తు తిరిగి లేచినప్పుడు మారు రూపం ధరించుకున్నాడో, అలాగే క్రీస్తు ప్రణామం కూడా తిరిగి లేచినప్పుడు ఆయన ఏమయ్యాడు? మారు రూపం ధరించుకున్నారని క్రీస్తు థామస్ గారు తన సందేశాల్లో మాట్లాడారు. ఆయన వచ్చి ఆయన సందేశం ఇస్తా ఉంటే, ఆ మాటలు వినుటూ చూస్తూ వాళ్ళ హృదయాలు కొవ్విని, వాళ్ళ చెవులు మందాలైపోయింది అని చెప్పాడు. అక్కడ కొనలాడిగా 2 మెస్సియాస్ లో ఒకే దేవుడైన ప్రభు ఇద్దరు మెస్సియాలు అనే వర్తమానంలో ఆయన చాలా క్లియర్ గా చెప్పారు. అక్కడ యేసుక్రీస్తు ఎమ్మాయి గ్రామంలో యేసుక్రీస్తు ఎలాగైతే లేచి మారు రూపంలో తన శిష్యులకు తను బయలుపరుచుకున్నాడో, ఇప్పుడు క్రీస్తు బిడము అదే విధంగా ఆయన మరలా తిరిగి లేచి మారు రూపంలో తన సంఘాన్ని బయలుపరుచుకున్నాడు ఆయన అని క్రీస్తు థామస్ గారు చెప్పారు. కానీ దీన్ని విన్న ఈ యొక్క ఎవరైతే మేము ప్రవక్త నమ్ముతున్నాం, మా ప్రవక్త మా ఏడో దూత, థామస్ మా ప్రవక్త, మా పాస్టర్ గారు అని చెప్తున్నట్టు సహోదరులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క హృదయాలు క్రొవ్విని అంట. మాటలు విన్నా కూడా అవి లోపలికి వెళ్లకుండా చెవులు ఏమైపోయినాయంట? మందం అయిపోయింది. చెవులు మందం అయిపోయింది. చూస్తున్నారు, గ్రహించలేకపోతున్నారు. వింటున్నారు, గ్రహించలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరులరా, ఆయన అంటున్నారు ఏమనంటే, నేను ఈ లోకానికి ఉపమానరీతిగా బోధిస్తా ఉన్నాను, కానీ మీరైతే పరలోక రాజ్యం మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది. ఎందుకు? వారికి అర్థం కాని విషయాలు మనకెందుకు అర్థం అవుతుందంటే, ఈ యొక్క మర్మాలను గ్రహించడానికే దేవుడు మన ఈ లోకానికి పంపించాడు. ఆమేన్. ఆయన మర్మాలను 7వ ముద్ర పగలగొట్టి, ఇదిగో ఇక్కడ ప్రశాంత్ బ్రదర్ ఉంది పేరుంది, ఇక్కడ మొన్న బ్రదర్ పేరు, సల్మాన్ బ్రదర్, సతీష్ గారి పేరుంది అని చెప్పినప్పుడు వెంటనే వీళ్ళు తొంగి చూసుకుని, అవును ఇందులో నా పేరుంది అని నమ్మడానికి దేవుడు ఈ కాలంలో నేను ఇక్కడ పెట్టాడు. ఆయన నమ్మేవారిగా, నమ్మే ప్రజలుగా. కానీ మన మధ్యలో ఉన్న సహోదరులు, మన చుట్టూ ఉన్న ప్రజలు
చూస్తూ చూడలేకపోతున్నారు, వింటూ వినలేకపోతున్నారు. చెవులు మందం అయిపోయినాయి, హృదయాలు కొవ్విపోయినాయి. ఈ యొక్క ఆనాడు యూదుల యొక్క హృదయాలు క్రొవ్వడం వల్ల, యూదుల యొక్క చెవులు మందం అవడం వల్ల దేవుడు మానవుడిగా వస్తే వారు తిరస్కరించారు. అలాగే నేటి క్రైస్తవుల యొక్క హృదయాలు క్రొవ్వడం వల్ల, క్రైస్తవుల యొక్క చెవులు మందం అవడం వల్ల దేవుడు మరలా యేసుక్రీస్తు రెండవ రాకడలో మత్తయి 24:32 ప్రకారంగా అంజూరపు చెట్టు చిగురించినప్పుడు దేవుడు యేసుక్రీస్తు మానవ రూపిగా క్రీస్తు బెండవ రూపంలో ఈ లోకానికి వస్తే దాన్ని చూడడానికి, దాన్ని వినడానికి ఈ క్రైస్తవ బోధకులు, క్రైస్తవుల యొక్క హృదయాలు క్రొవ్వుని, వారి యొక్క చెవులు మందం అయిపోయినాయి. వాళ్ళకి నమ్మలేకపోతున్నారు వాళ్ళు దాన్ని. ప్రభు అంటున్నారు వారి హృదయాలు కొవ్విపోయినాయి, వారి చెవులు మందం అయిపోయినాయి. వారు చూడండి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. ఏ కన్నులు? భూ సంబంధమైన కన్నులు కాదు. క్రీస్తు దేవుడు అండి. చూడండి బ్రదర్, ఓ మాకొద్దు. వాళ్ళ ఆత్మ సంబంధమైన నేత్రాలని వాళ్ళు ఏం చేస్తున్నారు? మూసేసుకుంటున్నారు. వాళ్ళు వాక్యం బయలుపరుస్తూ ఉంటే, వాక్యం వివరిస్తూ ఉంటే, ఓ వారి లోకము పుట్టిన మొదలుకొని దాయబడిన దేవుని యొక్క రహస్యాలు బయలుపరుస్తుంటే వాళ్ళు ఏం చేశారంటే, ఓ ఈ మర్మాలు మాకొద్దు, ఈ ముద్రలు మాకొద్దు, ఈ పేరు మాకొద్దు, ఈ దేవుడు మాకొద్దు, ఈ ప్రవక్త మాకొద్దు, ఈ సందేశమే మాకొద్దు అని ఈ క్రైస్తవ సంఘాలు, నేటి క్రైస్తవ విశ్వాసులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఓ వాళ్ళ యొక్క కనులను మూసేసుకుని చెవులు కూడా మూసేసుకుంటున్నారు. చూస్తున్నారు కానీ గ్రహించలేకపోతున్నారు, వింటున్నారు కానీ తెలుసుకోలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే హృదయాలు కొవ్విపోయినాయి, చెవులు మందములు అయిపోయినాయి. ప్రభు అంటున్నారు చూడండి, అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేర్చున్నది. అయితే మీ కనులు చూచుచున్నవి గనుక అవి ధన్యములై ఉన్నవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములై ఉన్నవి. ఆమేన్. అనేక ప్రవక్తలను, నీతిమంతులను మీరు చూచి వాటిని చూడకపోయిరి, మీరు విని వాటిని వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. అనేక మంది ప్రవక్తలు, అనేక మంది నీతిమంతులు ఇప్పుడు నువ్వు ఏదైతే చూస్తున్నావో అది చూడాలని ఆశపడ్డారు వాళ్ళు. ఓ చివరి దినాల్లో అబ్రాహాం యొక్క ఆశ ఏంటి? చివరి దినాల్లో మానవులే దేవుళ్ళు అయిపోతారు. ఓ ఆ రోజుల్లో నేను ఒక్క రోజు ఉంటే బాగుండే అని అబ్రాహాం కోరుకున్నాడు. కానీ అబ్రాహాము చూడలేకపోయాడు. ఇసాకు, యాకోబు, దానియేలు, దావీదు, అబక్కు, నెహమ్యా వీళ్ళందరూ కూడా నీ దినాల్ని చూడాలని వాళ్ళు ఆశపడ్డారు. సొలొమోను కూడా. కానీ వాళ్ళు ఏం చేయరు? చూడలేకపోయారు. నీతిమంతులు కూడా, యోబు లాంటి నీతిమంతులు కూడా, యోబు కూడా తన యొక్క గ్రంథంలో రాసిపెట్టాడు, చివరి దినాల్లో ఎలాంటి వారు వస్తారంట? మహాశూరులు వస్తారంట. వారు ఎలా ఉంటారంటే సూర్యుని యొక్క తేజస్సులో ఉంటారంట. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారంట? ఉత్తర దిక్కు నుంచి వస్తారంట. వాళ్ళు వాక్యం నుంచి వస్తారంట. వాళ్ళు యోబు కూడా నిన్ను చూడాలని ఆశపడ్డాడు, కానీ చూడలేకపోయాడు. యోబు కూడా ఈ కాలంలో బయలుపరచబడిన వాక్యాన్ని వినాలనుకున్నాడు, కానీ వినలేకపోయాడు. ఈ కాలంలో బయలుపరచబడిన వాక్య రూపంలో ఉన్న మనుషుల్ని చూడాలనుకున్నాడు, కానీ చూడలేకపోయాడు. కానీ మనకైతే దేవుడు ఎంతో భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగాక. అనేక మంది ప్రవక్తలు, అనేక మంది నీతిమంతులు ఈ కాలంలో జీవించాలని ఆశపడ్డారు, కానీ వారు చూడలేకపోయారు వాళ్ళు. కానీ నీకైతే దేవుని యొక్క నిత్యనామాన్ని నీ చెవులతో గింగురుమనే శబ్దంతో వినే విధంగా, ప్రవక్త యొక్క శబ్దంతో, ఓ నీ కళ్ళతో చూసే విధంగా నీ చెవులు, నీ కళ్ళు రెండు ధన్యమైపోయినాయి. యేసుక్రీస్తు అన్నాడు, వాళ్ళు చూడాలనుకున్నారు కానీ వాళ్ళు చూడలేకపోయారు. మీరు చూశారు కాబట్టి, చూసిన మీ కళ్ళు, విన్నా మీ చెవులు ధన్యమైపోయింది సోదరుడా. హల్లెలూయా. ఎందుకంటే వాక్యము శరీర దగ్గర రావటము మన కళ్ళతో మనం చూసాం. మనం ఇక్కడ ఓ దేవుని యొక్క నిత్యనామము ప్రకటించబడము మన చెవులతో మనం విన్నాం. ఇక్కడ దేవుని యొక్క లేఖనాలు పరిపూర్ణంగా ఈ కాలంలో బయలుపరచబడ్డము మనం ప్రత్యక్షంగా మనం చూస్తా ఉన్నాము. అందువలన ఎవరైతే అత్యున్నతమైన సంఘములో ఈ గడియలకు సంబంధించిన వాక్యాన్ని వాళ్ళు గుర్తించి వెంబడించి నమ్ముతున్నారో వారి యొక్క చెవులు, వారి యొక్క కన్నులు ధన్యులైపోయింది. హల్లెలూయా. యేసుక్రీస్తు చెప్తాను, నేను చెప్పట్లేదు ఈ మాటలు. యేసుక్రీస్తు చెప్తాను, మీరు ఈ యొక్క వాక్యం మీకు బయలుపరచబడింది, మీకు అర్థమైందంటే మీ కన్నులు ధన్యము, మీరు గ్రహించగలుగుతున్నారంటే, వినగలుగుతున్నారంటే మీ చెవులు ధన్యము. ఎందుకంటే ఇప్పుడు నీవు వింటున్న ఈ వాక్యము ప్రవక్తలు, నీతిమంతులు వినాలని ఆశించి వాళ్ళు చూడలేకపోయారు, వినలేకపోయారు. ఎంత గొప్ప ధన్యత సహోదరుడు మనకి ఇచ్చింది రాత్రికాల సమయంలో. ఎంత చిన్న గుంపు బ్రదర్. యేసుక్రీస్తు అన్నారు చూడండి, అదే అధ్యాయంలో చూడండి ఒకసారి ఏమన్నారు, 33వ వచనంలో ఆయన మరొక ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పొల్లని పిండిని పోలి ఉన్నది. ఆమె పొల్లని పిండినది పోలి ఉన్నది. నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను
హల్లెలూయా. ఎప్పుడు సంగతులు బ్రదర్ ఇవి? ఇప్పుడు మనం ఈ రాత్రికాల సమయంలో మనం మాట్లాడుకునే ఈ మాటలు ఎప్పుడు సంగతులు ఇవి? లోకము పుట్టినది మొదలుకొని. హల్లెలూయా. ఎందుకంటే మనము ఇప్పుడు 2025 సంవత్సరంలో రక్త మాంసాల దేహంలో ఇక్కడ కూర్చొని దేహం అనేదే లేక మనపు ఒక పరమాణువు కూడా ఈ యొక్క అంతరిక్షంలో గిరగిర గిరగిర తిరగక మునిపే నీతిమంతుల యొక్క ఆలోచన సభలో కూర్చొని మనం ఏం మాట్లాడామో ఆ సంగతుల్ని మనం ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాం. హల్లెలూయా. ఎందుకంటే ఇవి లోకము పుట్టక మునుపు దాయబడిన సంగతులు ఇవన్నీ కూడా. అందుకోసం బ్రదర్ నీ పేరు అక్కడ సియోన్ అని రాయబడింది. ఇది ఎప్పుడుది? లోకం పుట్టక మునిపే దేవుడు చెప్పాడు అక్కడ. ఓ బ్రదర్ నీ పేరు భూమి మీద మొన్న పెట్టుకుంటావు, లేకపోతే ఆనోకని పెట్టుకుంటావు, కానీ నీ అసలు పేరు సియోను అని నీకు అక్కడ చెప్పాడు ఆయన. అందుకోసమే బైబిల్లో అనేక మంది సియోన్లు చదువుకుంటూ సంవత్సరాల తరబడి వేల సంవత్సరాలుగా ఆ సియోన్ అనే పదం చదువుకుంటూ వెళ్ళారు. కానీ ఎవరు వెళ్ళి ఈ సియోన్ అనే పదం నాది అని ఆ లేఖ మీద ఎవరు నిలబడలా. కానీ ఈ యొక్క సమయంలో వచ్చిన మున్నా బ్రదర్ వెళ్ళి ఇది చదివినప్పుడు ప్రవక్త యొక్క వాక్య ప్రకారంగా బయలుపరచబడిన మర్మాల ప్రకారంగా నేరుగా బైబిల్లోనికి వెళ్ళి సియోను మీద నిలబడి ఇది నాది, నా స్వాస్థ్యము అని నిలబడి హక్కు పొందుతున్నాడు ఆయన. ఆయన తన హక్కును కోరుతా ఉన్నాడు అక్కడ. ఎందుకంటే మనకు అర్థమైపోయింది ఈ మర్మం ఇప్పుడుది కాదు, ఇది లోకము పుట్టక మునిపే రాయబడిన మర్మం ఇది. హల్లెలూయా. యేసుక్రీస్తు అక్కడ చెప్పాలనుకున్నాడు ఈ మర్మాలని, అక్కడ ముద్రలు పగలు కొట్టాలనుకున్నాడు, అక్కడ ఉరుములెక్క రహస్యాన్ని బయలుపరచుకోవాలి అనుకున్నాడు. కానీ ఆ కాలంలో ఈ యొక్క వాక్యాన్ని గ్రహించగలిగిన ప్రజలు అక్కడ లేరు అక్కడ. అందుకోసమే ఆయన మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ముద్రలు పగలగొట్టాడు, కానీ వాళ్ళకి అర్థం కాలేదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ముద్రలు పగలగొట్టాడు అక్కడ, కానీ వాళ్ళకి అక్కడ అర్థం కాలేదు. అదేవిధంగా 63 సంవత్సరాల ముద్రలు పగలగొట్టబడ్డాయి, కానీ ఈ లోకానికి అర్థం కాలేదు. మరణ ఆయనే 84వ సంవత్సరంలో వచ్చి ఆ యొక్క పగలగొట్టబడిన ముద్రల్ని వెలికి తీసి ఆయన మరల మనకి పరిపూర్ణంగా మరి బయలుపరిచి మనకి ఇచ్చాడు ఆయన. 4వ ముద్రలు క్రిస్పంగా చెప్తున్నారు, ఓ సహోదరులారా తప్పిపోవద్దు, అతడు కాలమందు ఈ యొక్క సంఘకాల చివరిలో అతడు వచ్చినప్పుడు విప్పబడిన ఈ ముద్రలను బయలుపరచును అని చెప్పాడు ఆయన. అంటే క్రిస్పంగా గారు ముద్రలు ఏం చేశారు? ముద్రల్ని పగలగొట్టారు కానీ బయలుపరచలేదు. ఇప్పుడు ఈ పగలగొట్టబడిన ముద్రలు ఏం చేయాలి? బయలుపరచాలి. కాబట్టి బయలుపరచడానికి ఆయనే అమెరికాలో పాదం మోపిన ఆ దేవుడే ఇండియాలో సింహం వలె ఆర్పాటించి ఆ పగలగొట్టబడిన ముద్రల్ని మనకు వెలుపల తీసుకొచ్చాడు ఆయన. కాబట్టి ఆ యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము ఈ యొక్క లోకము పుట్టినది మొదలుకొని మరుగైన రహస్యాలను అక్కడ మాట్లాడదాం అనుకున్న ఆ యేసుక్రీస్తే ఇప్పుడు ఇక్కడ ఇండియా దేశంలో నల్లమైన శరీరంలో నిలబడి లోకం పుట్టినది మొదలుకొని మరుగైన రహస్యాల్ని మనకు బయలుపరి చూపించాడు ఆయన. ఎంత గొప్ప ధన్యులు బ్రదర్ మనం. మన కళ్ళు, మన చెవులు, మన దేహము, నీ యొక్క శరీరంలో ప్రతి అణువు ధన్యమైపోయింది అక్కడ. ఎందుకంటే దేవుడు సజీవమైన దేవుడు, మాట చేత భూమిని ఆకాశాన్ని సృజించిన నిజమైన దేవుడు నీ దేహంలో నివాసమై ఉన్నాడు. నువ్వు ఊహించగలుగుతున్నావా ఆ దేవుడు ఎలాంటి దేవుడో? నీ దేహంలో నివాసమైన దేవుడు ఎలాంటి దేవుడు నువ్వు ఊహించగలుగుతున్నావా? ఆయన నీ దేహంలో అతి దీనత్వంలో, అతి సామాన్యతలో, రమేష్ బ్రదర్ యొక్క శరీరంలో నాకు స్థానం కలుగుద్దా అని ఆశగా ఇన్ని వేల సంవత్సరాలు ఎదుర్కొంచిన ఆ దేవుడు మాట చేత రాబోమే అంటే పునాది వేసుకుని నిర్మించబడింది ఆ దేవుడు. ఇప్పుడు ఆ దేవుడు ఎక్కడున్నాడు బ్రదర్? నీలో నాలో నివాసమైనాడు ఆయన. హల్లెలూయా. ఈ గొప్పతనము నీది నాది కాదు, నీలో ఉన్న దేవుని గొప్పతనం అది. నిన్ను నన్ను ఆయన ఆ విధంగా మార్చడానికి దేవుడు ఈ యొక్క చివరి దినాల్లో ఆ మర్మాన్ని గ్రహించినట్టుగా చేయడానికి దేవుడు ఈ చివరి దినాల్లో నేను తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు ఆయన. ఆమేన్. చూడండి, యోసేపు ఎవరో తెలియాలంటే యోసేపు ఎక్కడున్నాడు? తండ్రి తిరస్కరించాడు, అన్నలు తిరస్కరించారు, చుట్టుపక్కల వాళ్ళు తిరస్కరించారు, అవమానించారు. తీరా ఐగుప్తులోకి వచ్చి పని చేసుకుంటే ఐగుప్తులో పొతిఫర్ యొక్క కుటుంబం కూడా తిరస్కరించింది. నమ్మకద్రోహి అని ముద్ర వేశారు. ఎవరి మీద? యోసేపు మీద. ఎందుకంటే పొతిఫరు తన ఇంట్లో అన్నిటికీ ఏం చేశాడు? అధికారం ఇచ్చాడు. నేను ఎంత నమ్మితే నువ్వు నా భార్య మీదే చేస్తావా? నమ్మక ద్రోహి, నువ్వు ఇక్కడ ఉంటే వీల్లేదు. జైల్లో పెట్టించారు తీసుకెళ్ళి. తల్లిదండ్రులు దూసేశారు, అన్నదమ్ములు దూసేశారు, కుటుంబ సభ్యులు మొత్తం బంధువులు ఎక్కడ పని చేశాడో యజమానులతో సహా మొత్తం అందరూ కూడా ఆయన ఏం చేశారు? రోజు చేశారు. కానీ ఆయనకు వచ్చిన కళ ఏంటి? వాళ్ళందరూ సాగిలి పడాలి. ఆ పనులన్నీ కూడా లేచి ఈ పనికి ఏం చేయాలి? సాగిలి పడాలి. సూర్యచంద్రులు నక్షత్రాలు అన్ని కూడా ఏం చేయాలి? దీనికి సాగిలి పడాలి. ఆయన దర్శనం వచ్చింది దానికి, కానీ ఎలా నెరవేర్చబడదు దానికి ఏమీ తెలియదు. ఆ దర్శనం జరిగింది, అది చూశాడు, కానీ ఆ చూసిన దర్శనాన్ని తన మనసులో దాచుకోలేదైనా సాక్ష్యముగా తన కుటుంబ సభ్యులతో ఆయన పంచుకున్నాడు. వెంటనే యాకోబుకి అర్థమైపోయింది, ఏంటి నీ కళ, ఏంటి
మీ అన్నలు నీకు నమస్కారం చేస్తాడా? మీ అమ్మనే కూడా నీకు నమస్కారం చేస్తావా అని అవమానించారు నీకు. కానీ దానికి ఆ టైంలో వివరించి చెప్పగల జ్ఞానము దేవుడు అతనికి ఇవ్వలేదు యోసేపుకి. 10 సంవత్సరాల తర్వాత చిన్నతనంలో చూసినట్టు ఆ దర్శన కళని 10 సంవత్సరాల తర్వాత ఆయన ఐగుప్తు దేశంలో దాన్ని నెరవేరుస్తున్నాడు. ఆయన ఆ కళ నెరవేర్చేదాకా యోసేపు ఓర్పుతో ఉన్నాడు, సహనంతో ఉన్నాడు. ఏంటి నాకు ఈ కళ చూపించాడు దేవుడు, ఈ కళ నెరవేర్చలేదు ఏంటి, ఏనే దేవుడు అని ఆయన ఎక్కడ కూడా తొందరపాటు చర్యలు చేయలేదు. ఆయన తనకు వచ్చిన కళ, చిన్నతనంలో తను చూసిన కళ, దర్శనాన్ని నెరవేర్చేదాకా ఓర్పుతో ఉన్నాడు. ఆయన ఎన్ని అవమానమైనా, ఎంతమంది ద్వేషించినా, ఎంతమంది తృణీకరించినా వాటన్నిటిని భరిస్తూ ఆయన ఏం చేశాడు? ఏం తప్పు చేశాడు బ్రదర్? తన అన్నలు ప్రేమించడం ఆయన చేసిన తప్పు. తన అన్నలు అరణ్యంలో ఉన్నారంటే వారి కోసం ఏం చేశాడు? ఆయన ఆహారం పట్టుకొచ్చాడు కదా. అరణ్యంలో ఒక చిన్న బాలుడు, 12-15 సంవత్సరాల్లో బాలుడు అరణ్యంలో సింహాల మధ్య క్రూర మొగలు ఉంటాయి, తిరుగుతూ ఉంటే మరి ఆ బాలుడు చనిపోవచ్చు కదా, భయం ఉంటుంది కదా. వాళ్ళ కోసం ఆహారం పట్టుకెళ్ళి నేనేం చనిపోవాలి అని ఆగిపోవచ్చు కదా. కానీ తన సహోదరులు కలుసుకోవడంలో ఉన్న యోసేపుకు ఉన్న ఆనందము మహా గొప్పది బ్రదర్. ఆ యోసేపు ఇప్పుడు నీలో ఉంటే నీ సహోదరులు నువ్వు కూడా అలాగే ఉంటావు. నీ సహోదరులు కలుసుకోవడానికి, నీ సహోదరులతో మాట్లాడడానికి, నీ సహోదరులతో సహవాసం చేయడానికి పరిగెట్టుకుంటూ వస్తాను వాడికి. ఆ యోసేపు కూడా అలాగే పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు. అయ్యో నా అన్నలు అక్కడ ఉన్నారు, వాళ్ళు తిన్నారో లేదో, నా అన్నల దగ్గర నేను వెళ్ళాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళు నాతో పాటు కలిసి పుట్టారు వాళ్ళు అని యోసేపు తన అన్నలు ప్రేమించి ఆహారంతో బట్టి వాళ్ళకి వెళ్ళాడు. ఆయన అరణ్యంలోకి వెళ్ళాడు. ఆయన అరణ్యంలోకి వెళ్తే వాళ్ళు కుట్ర పొందుతున్నారు ఈయన మీద. ఆయన ప్రేమించి వెళ్ళాడు. ఆయన వీళ్ళు కుట్ర అయినా కూడా ఒక్క మారు మాట మాట్లాడలేదు, దూషించలేదు, సనగలేదు. తిట్టాడా బ్రదర్? యేసుప్రభు తిట్టాడా బైబిల్లో? తిట్టలేదు బ్రదర్. సణిగాడా పోనీ? ఓ అన్న నీకేమైందయ్యా, నీ కోసం కదా నేను ఆహారం పట్టుకొస్తున్నా, నన్నెందుకు దోసేసావు అన్నాడా బ్రదర్? మౌనయ్య ఉన్నాడు. ఆయన ఏమి మాట్లాడకుండా మౌనిగా ఉన్నాడు. ఎందుకంటే తను ఎవరైతే ప్రేమించాడో వాళ్ళు ఆ యొక్క క్రియ చేస్తుంటే దాన్ని చూసి అయినా తట్టుకోలేకపోయాడు. యేసుక్రీస్తు కూడా తనకు ఎవరి కోసం అయితే వచ్చారో వారే ఆయన సిలువ వేస్తూ ఉంటే ఆయన తట్టుకోలేకపోయాడు. స్పష్టంగా చెప్పారు. ఆయన రోమా ఈటే, రోమా బళ్ళెము, రోమా మేకు యేసుక్రీస్తుని చంపలేదు. యేసుక్రీస్తు దేనివల్ల చనిపోయాడు? నా సొంత వారు నన్ను తిరస్కరించారనే వ్యసనాక్రాంతుడై ఆయన చనిపోయాడు. గొప్ప ప్రవక్త క్రీస్తు గారు చెప్పారు. యోసేపు కూడా ఎవరి కోసమైతే అన్నలు ప్రేమించుకుంటూ ఆహారం పట్టుకుని అన్నలు కలవాలి అనే ఆనందంతో పరిగెట్టుకుంటూ వచ్చాడు, వాళ్ళు ఊహించని స్థితిలో వాళ్ళ యొక్క ప్రవర్తన చూసి ఆయన నిశ్చేష్టుడైపోయాడు, మౌని అయిపోయాడు. కానీ దేవుడు నాతో ఉన్నాడనే సంగతి యోసేపుకి తెలుసు. తండ్రి దూషించిన, అన్నలు దూషించిన, పొతీఫరు దూషించిన, తీసుకెళ్లి చేయని తప్పుకి, చేయని నేరానికి గుంతలు పడిపోయి రక్తసిక్తమైపోయి ఉలంత దెబ్బలతో బానిసకు అమ్మేస్తే వాడిని తీసుకెళ్ళిపోయి బానిస పని చేయించుకుని తిరిగి పొతీఫరుకి అప్పగిస్తే పొతీఫరు ఇంట్లో బానిస పని చేస్తూ అక్కడ జీవించాడు. ఆయన చివరికి ఆ పొతీఫరు నిందేసి నమ్మకద్రోహి అని నింద వేసి తీసుకుని వెళ్ళి జైల్లో వేస్తే జైల్లో కూర్చొని ఏం చేస్తున్నాడు? ఆయన అక్కడ ఐగుప్తు యొక్క జైల్లో కూర్చొని యెహోవా దేవుడు బ్రహ్మ రూపములు ఈ కాలంలో బయలుపడ్డాడు అని పాడుతున్నాడు. ఆయన ఏ బ్రదర్? ఎలాంటి ప్రేమ బ్రదర్ అది? ఎలాంటి దేవుడు బ్రదర్ మన దేవుడు? హల్లెలూయా. నా అన్నలు నన్ను ద్వేషించారే, నా తమ్ముడు నన్ను ద్వేషించారే, నా తండ్రి కూడా నన్ను తిట్టాడే, నేను ఏ తప్పు చేస్తే నన్ను తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఎలాంటి నేను నీతిమంత్రిగా ఉన్నాను నేను కోరుకున్నాను కదా. మరి నాకు యజమానికి తన ఇంటి అంతటిలో నాకు అధికారం ఇచ్చాడు, కానీ తన భార్య పైన నాకైనా అధికారం ఇవ్వలేదు కదా. మరి నేను ఈ తప్పు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది నేను తప్పు అని చెప్పినందుకు నా మీద అబద్ధపు సాక్ష్యం మోపి, అబద్ధపు నింద మోపి నన్ను దేవుని యొక్క మా నమ్మకద్రోహిగా ముద్ర వేసి తీసుకొచ్చి నన్ను జైల్లో పెట్టారే, అది ఈ జనము పాపిష్టి జనము అని సడిగాడు బ్రదర్? సనగలేదు బ్రదర్. ఆయన జైల్లో కూర్చొని ఆయన పాటలు పాడుతూ ఉన్నాడు, ఆరాధన చేస్తూ ఉన్నాడు, దేవుని మహిమపరుస్తున్నాడు. అక్కడ దేవుని యొక్క బిడ్డలు ఎక్కడున్నా కూడా అక్కడ సంతోషంగా ఉంటారు బ్రదర్. ఆ చుట్టుపక్కల అంతా కూడా ఆనందమే ఉంటుంది బ్రదర్. అక్కడ నీ చుట్టుపక్కల ఉన్న వారు ఎవరైతే ఉంటారో ఇలాంటి సహోదరులు మేము చూడలేదు అని మీతో వచ్చి సహవాసం చేస్తారు బ్రదర్. ఆయన జైల్లో పాటలు పాడి జైల్లో దేవుని మహిమపరుస్తుంటే అక్కడ ఉన్న పానదాయకుడు, భక్షదాయకుడు ఎదురు వచ్చారు. ఏంటి బ్రదర్ ఇంత గొప్ప, ఇప్పుడు జైల్లో ఎంత ఉద్యోగం ఉండండి బ్రదర్, ఎంత జైల్లో ఏమవ్వాలి, నేను చేయి తప్పు కూర్చొని మూల కూర్చొని ఏడవాలి ఆయన, కానీ ఏడుస్తున్నాడా? లేదు, ఇది దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా జరిగింది ఇది అని యోసేపు ఎరిగి ఉండి జైల్లో దేవుని ఆరాధన చేస్తా ఉన్నాడు. అక్కడ ఆ యోసేపు జైల్లో ఆరాధన చేస్తూ ఉంటే పానదాయకుడు, భక్షదాయకుడు వచ్చి అక్కడ కూర్చొని వాళ్ళు కూడా ఆయనతో పాటుగా కప్పలు కొడుతూ పాటలు పడుతున్నారు. అక్కడ వాళ్ళకి అర్థం కదా దేవుడు ఎవరు, కానీ యోసేపు యొక్క ఉత్సాహాన్ని, యోసేపు యొక్క ఉజ్జీవాన్ని, యోసేపు యొక్క సహవాసాన్ని, యోసేపు యొక్క ప్రేమను చూసి వాళ్ళు అక్కడ ముగ్ధులైపోయారు. అక్కడ
వాళ్ళు అంటున్నారు, బో ఇలాంటి గొప్ప ఉద్యోగ సోదరుడు మనకి మనకి జైలు మీట్ అయ్యాడు. జైలు మీట్ అయ్యాడు అక్కడ. వాళ్ళు చివరికి వాళ్ళిద్దరు ఒకరోజు కల వచ్చింది ఇద్దరికి, పానదాయకుడికి భక్ష్యదాయకుడికి. వాళ్ళిద్దరు పొద్దున్న గబగబా వచ్చి, అయ్యా యోసేపు మాకు ఇద్దరికి కల వచ్చింది చెప్పండి. వాడు మొదటివాడు ఒక కళ చెప్పాడు, రెండోవాడు కళ చెప్పాడు. ఆ కళ యొక్క భావాన్నైనా చెప్పాడు. నువ్వు ఈ రాత్రి నువ్వు ఇప్పుడే నువ్వు ఉరి తీయబడతావు, నువ్వు చచ్చిపోతావు. నీ ఉద్యోగం, నువ్వు కోల్పోయిన ఉద్యోగం మరలా నీకు తిరిగి వచ్చేస్తుంది అని చెప్పాడు. యేసు ఏం చెప్పాడు, అది అలాగే జరిగింది. హల్లెలూయా. పానదాయకుడు భక్షదాయకుడు ఎందుకు లోపల కూర్చున్నారు తెలుసా? యోసేపు జైలుకి రాబోతున్నాడు, యోసేపు జైల్లో ఉన్నాడు. దేవుని ఆత్మగైన యోసేపు జైల్లో ఉన్నాడని రాజుకి తెలియాలంటే ఈ పానదాయకుడు ఎక్కడ రావాలి అక్కడికి? కలగానాలు అడిగొచ్చి, ఇది గాడ్స్ ప్లాన్ బ్రదర్, ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఇది ఎవడు వచ్చి దాని లోపల కూర్చున్నాడు. ఆయన ఈయన కలబావని చెప్పాడు. ఆయన నీ ఉద్యోగం మరలా నీకు వచ్చేస్తుంది అని చెప్పాడు. ఇంకి ఈయన లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ ఉన్నాడు, రాసు గారి దగ్గర పానదాయకుడిగా పనిచేస్తున్నాడు. అక్కడ గిన్నె అందించేవాడిగా, అక్కడ ఆహారం అందించేవాడిగా పనిచేస్తున్నాడు అక్కడ. ఒకరోజు రాజుగారి కళ వచ్చింది. 7 బలమైన ఆవులు, 7 బలహీనమైన ఆవులు, 7 బలమైన వెనులు, మరొక 7 బలహీనమైన వెనులు కళ వచ్చింది రాజుగారికి. అది పరుగురం బాగానే నిద్రపోయాడు. ఆయన తెల్లారిన తర్వాత చింతాక్రాంతులు అయిపోయాడు. ఏంటి ఆయన తెలుసుకోవాలనుకున్నాడు. ఆయన తన దేశంలో ఉన్న అంతా తత్వజ్ఞానులు అందరూ పిలిపించి అడిగాడు ఆయన. కానీ ఎవరు దానికి అర్థం చెప్పలేకపోయారు. ఆయన కూర్చొని కుర్చీలో సమావేశం మీద కూర్చొని ఆయన అంటున్నాడు, నాకు వచ్చిన ఈ కలభావాన్ని చెప్పగలిగిన మరి మనుషులు నా దేశంలో లేరా అని మాట్లాడుతుంటే ఆయనకి ఆ గిన్నెని అందించి ఆయన, అయ్యా మన జైల్లో ఉన్నాడు. హల్లెలూయా. మన జైల్లో ఉన్నాడు. ఆయన ఎవరైనా దేవుడి ఆత్మ కలిగిన వాడు ఆయన. నేను ఈ రోజు ఇక్కడ కూర్చొని ఉన్నానంటే నా ఉద్యోగం నాకు మరలా తిరిగి వస్తుంటే నాకు చెప్పింది ఎవరు? ఆయనే. ఆయన మామూలు వ్యక్తి కదా. ఆయన ఎవరు? ఆ సాక్ష్యాన్ని చెప్పడానికి ఈయన ఇక్కడ పంపించాడు జైల్లో. హల్లెలూయా. అంటే యోసేపు జైల్లో ఉన్నా కూడా ఒక వ్యక్తికి మారుమనసు ఇచ్చాడు బ్రదర్. యోసేపు శ్రమలో ఉన్నా కూడా, నిందలో ఉన్నా కూడా, అవమానంలో ఉన్నా కూడా దేవుని వాక్యాన్ని విడిచిపెట్టలేదు యోసేపు. అప్పుడు ఎప్పుడైతే ఆయన చెప్పాడు, ఒకసారి తీసుకురండి. ఇప్పుడు యోసేపు జైల్లో ఉన్నప్పుడు ఏమైపోయింది? గడ్డం పెరిగిపోయింది, జుట్టు పెరిగిపోయింది. జైల్లో ఎలా ఉంటాడు బ్రదర్? స్నానం సరిగ్గా చేసేది ఉండదు అక్కడ, సరిగ్గా తిండి వాళ్ళు బిడ్డ తిని సరిగ్గా తినేది ఉండదు అక్కడ. ఇప్పుడు యోసేపు ఎక్కడికి వెళ్తాడు? ఇప్పుడు రాసు ముందుకు వెళ్తున్నాడు. ఇప్పుడు మరణమైపోయిన యెహోషువ వస్త్రాలు ఇప్పుడు ఏమన్నాడు ఆయన? ఏం చేయమంటాడు ఆయన? మార్చండి. హల్లెలూయా. జైల్లో ఉన్న యోసేపు యొక్క వస్త్రాలు మీరు మార్చేయండి. మాసిపోయిన వస్త్రాలు, పెరిగిపోయిన జుట్టు, పెరిగిపోయిన గడ్డము, వీటన్ని ఇప్పుడు ఏం చేశాడు ఆయన? మొత్తం మార్చేశారు బ్రదర్. జకర్యా గ్రంథంలో యెహోషువ వస్త్రాలు ఏం చెప్పింది అదోత చూడండి. జకర్యా గ్రంథం ఒకసారి చూడండి, 3వ అధ్యాయం 1వ వచనము. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబొట్టయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలువబొట్టయు అతడు నాకు కనబరిచెను. ఇక్కడ ఏం కనబడుతుంది? జకర్యాకి ఏం కనబడుతుంది బ్రదర్? ఇక్కడ ఒక సుప్రీంకోర్టు కనబడుతుంది. సుప్రీంకోర్టులో జడ్జి కూర్చొని ఉన్నాడు. ఒక పక్కన ఎవరున్నారు? సాతాను నిలబడినాడు వకీలుగా. మరో పక్కన క్రీస్తు వకీలుగా నిలబడున్నాడు. అక్కడ ఇక్కడ ఎదురుగా ఎవరున్నారు? మధ్యలో ఎవరున్నారు? ఇక్కడ యెహోషువ ఉన్నాడు. ఎలాగున్నాడు ఆయన? ఇది కోర్టు సీన్. ఇది జకర్యాకి దేవుడు చూపిస్తున్న ఒక కోర్టు ఒక సందర్భం. ఇది జడ్జి సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఒక పక్కన డిఫెన్స్ లాయర్ ఉన్నాడు, మరొక పక్కన ప్రతివాది లాయర్ ఉన్నాడు. ఇద్దరు అక్కడ నిలబడినారు. అక్కడ దాని మధ్యలో యెహోషువ ఉన్నాడు. అతని మీద ఒక నింద, ఒక నేరం మోపబడుతుంది అక్కడ. ఈ సందర్భాన్ని జకర్యా చూస్తున్నాడు. అక్కడ చూస్తున్నాడు. చూడండి 2వ వచనము. సాతాను మొదలుపెట్టింది, దాని యొక్క వాదన మొదలుపెట్టింది. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేము కోరుకొని యెహోవా నిన్ను గద్ది. ఏం చెప్తుందండి? వాక్యం చెప్తుందండి. వాడు వాక్యం చెప్తాడు బ్రదర్. సాతాను మనకేమి సాగర్ బ్రదర్ నువ్వు విగ్రహారం చెయ్యి, నువ్వు పూరి జగన్నాథ్ని ఆరాధించు అని చెప్పదు. అది నీకు బైబిలే చెప్పుద్ది, ఈ కాలం వర్తమానమే చెప్పుద్ది. కానీ నేనేం చేస్తుంది? నీకు తెలియకుండానే మార్గం తెప్పించేస్తుంది. ఇప్పుడు సాతాను కూడా ఏం మాట్లాడుతుంది ఇక్కడ? యెహోవాని గద్దించును, యెరూషలేము కోరుకొని యెహోవాని గద్దించును, ఇతడు అగ్ని నుండి తీసిన కొరువు వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో నేను. యెహోషువ అప్పుడు ఆ సమయంలో చూడండి 3వ వచనము. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలబడి ఉండగా, దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైలు బట్టలు
తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించున్నాను అని చెప్పాను. ఆమేన్. యెహోషువ యొక్క మలినమైన వస్త్రాలు ఏమైపోయినాయి? తీసివేయబడ్డాయి బ్రదర్. యోసేపు యొక్క వస్త్రాలు ఏమైపోయినాయి? ఇప్పుడు జైల్లో ఆయన ఎలా ఉన్నాడు? ఇప్పుడు మాసిపోయిన బట్టలతో ఉన్నాడు ఆయన, మాసిపోయిన జుట్టుతో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఆయన? అంతఃపురంలో రాజు ముందుకు వెళ్ళాలి. ఇలాంటి మరి అక్కడ మలినమైన వస్త్రాలతో రాజు ముందుకు వెళ్ళడానికి లేదు. అందుకోసమే యోసేపు యొక్క వస్త్రాలు మార్చబడి అక్కడ ఐగుప్తు యొక్క జైలు నుంచి యోసేపు మార్చబడిన వస్త్రాలతో రాజు సముఖానికి వెళ్ళాడు. ఇక్కడ ఈ యొక్క యెహోషువ మలినమైన వస్త్రాలతో ప్రభు యొక్క సన్నిధిలో నిలబడున్నాడు. ఇక్కడ క్రీస్తు మాట్లాడుతున్నాడు. ఇతని యొక్క దోషములన్నీ పరిహరించబడ్డాయి. ఇతని మీద మోపడిన నేరం అంతా కూడా దోష శిక్ష సమాప్తం అయిపోయింది. ఆయన క్రీస్తు ఇతని యొక్క దోషాన్ని, ఇతని యొక్క పాపాన్ని ఆయన శిలువలో భరించాడైనా, ఆయన కార్యాక్సిడెంట్ లో భరించాడైనా. కాబట్టి ఇతని మీద మోపడిన నేరాలన్నీ కూడా తీసివేయబడ్డాయి, కొట్టివేయబడ్డాయి. ఇతనికి మలినమైన వస్త్రాలని తీసేయండి అని చెప్పాడు. ఎప్పుడైతే చెప్పారో 4వ వచనం చూడండి. దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైలు బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించెను. నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించున్నాను అని సెలవిచ్చాను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా మలినమైన వస్త్రాన్ని ధరించినటువంటి యెహోషువ ఏమైపోయాడు బ్రదర్? ప్రశస్తమైన వస్త్రాలు పెట్టుకున్నాడు, ధరించాడు. ఇప్పుడు ఆ తలపైన తెల్లని విగ్గు. ఇది దేనికి సూచనగా ఉంది? ఒక న్యాయాధిపతి రాబోతున్న సూచనగా ఉంది. హల్లెలూయా. అందుకోసమే క్రీస్తు తామస్ ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, న్యాయాధిపతి అని చెప్పడానికి ఆకాశంలో, అంతరిక్షంలో ఒక సూచన కనపడింది. అంగార గ్రహంలో ఒక సూచన కనపడింది. దేవుడు న్యాయ తీర్పు దూతగా ఆయన తెల్లని విగ్గు ధరించి ఈ లోకానికి రాబోతున్నాడు. మనుష్య కుమారుని పోలిన వాడు అంగార గ్రహంలో ఆయన సూచన కనపడింది అని నాసా సైంటిస్టులు ఏం చేశారు? ఫోటోలు తీసేశారు. దాని క్రీస్తు థామస్ గారు ఇదిగో న్యాయాధిపతి తెల్లని విగ్గు ధరించి పెట్టుకున్నాడు, ఈ తలపై ఉన్నది విగ్గిదే అని ఆయన ఆ ఫోటోలు మనందరికి పంపించాడు. ఆయన పంపించారు బ్రదర్, మీ దగ్గర ఉన్నాయి ఆ ఫోటోలు? హల్లెలూయా. ఈ వర్తమానం మా దగ్గరికి వచ్చినప్పుడు మాకు అనుమానంగా ఉంది. ఇదేంటి ఈ విగ్ ఏదో పెట్టినట్టుగా ఉంది, ఇది ఏదో ఫోటో అని అనుకుంటే అదే టైంలో చూడండి సాతాను ఏం చేస్తా ఉంటది? క్రీస్తు వెండమేమో దేవుని యొక్క అధికారంతో ఆయన ఏం చేశాడు? ఉడతలు సృష్టిస్తే సాతాను వచ్చి ఏమంటుంది? ఈ అడవిలో చాలా ఉడతలు ఉన్నాయి అని చెప్పింది కదా. అలాగే ఈ వర్తమానం మా దగ్గరికి వచ్చినప్పుడు ఇదిగో మనిషి కుమారుని యొక్క సూచన ఆకాశంలో కనబడిందని మత్తయి సువార్త 24:30 రాయబడిన లేఖనం నెరవేరింది. ఇదిగో ఈ రూపము అంగార గ్రహాలు కనపడిందని నాసా ఇదిగో ఫోటో ఇచ్చింది అని మనకు చూపిస్తే మాకు ఎక్కడో డౌట్ వచ్చింది, ఇది నిజమేనా అని మనం అనుకున్న టైంలో ఒక ఫోటో వచ్చింది, ఒక పేపర్ వచ్చింది, ఒక పేపర్ క్లిప్పింగ్ వచ్చింది. దాంట్లో ఏమొచ్చింది తెలుసా? ఇది మహాత్ముడు గాంధీ తాత ఫోటో లాగుందని ఇచ్చారు. ఇదేంటి బ్రదర్, వీళ్ళేమో మనిషి కుమారుడు పోలిన వాడని చెప్తుంటే వాళ్ళు ఏం వేశారు? ఆ ఫోటో కూడా నా దగ్గర ఉంది, నా పాత బైబిల్లో ఉంది ఆ ఫోటో నా దగ్గర ఉంది. వాళ్ళు ఏం వేశారంటే ఈ అంగార గ్రహం మీద మహాత్ముడు టైటిల్ పెట్టేశారు వాళ్ళు. ఇదేంటి అంగార గ్రహం మీద మనిషి కుమారుడు పోలిన వాడని వీళ్ళు వేస్తుంటే ఇంకా మేము బైబిల్ ఇప్పటికే ఈ యొక్క వర్తమానం క్రీస్తు థామస్ యొక్క నిజంగా 7వ దూతనా కాదా, ఏలియానా కాదా అని మేము అప్పుడే సందేశం వచ్చిందని పరిశీలన చేస్తా ఉంటే మాకు ఈ ఫోటో వచ్చింది. మహాత్ముడు అంగార గ్రహం మీద మహాత్ముడు అని టైటిల్ పెట్టి ఫోటో వేశారు. సాతాను చూసారా మనం తోదపెట్టడానికి ఎలా చేసిందో? మరలా 3వ రోజు 4వ రోజు వార్తా పేపర్లో సండే మ్యాగజైన్ లో ఒక ఫోటో వేశారు. వాళ్ళు ఏం వేశారు తెలుసా? అంతరిక్షంలో అంగార గ్రహంలో ఒక మనుషుని యొక్క రూపం వచ్చింది. ఇది ఎలా వచ్చిందో తెలియదు, ఎలా ఏర్పడిందో తెలియదు. కానీ శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే దీని మీద అనేక రోవర్లు తిరగడం వల్ల, దిగటం వల్ల, ఈ రోవర్లు అటు ఇటు తిరగడం వల్ల ఈ రూపం ఏర్పడి ఉండొచ్చు అని అభిప్రాయపడుతున్నారు అనేసారు. ఎన్ని రోవర్లు అప్పటికి వెళ్ళినాయి అక్కడికి? ఒకవేళ రోవర్లు వెళ్తే మనిషి రూపం ఎటు ఏర్పాటు చేస్తుంది? అప్పుడు మాకు మనిషి కుమారుని వచ్చిన ఆకాశంలో కనబడింది. హల్లెలూయా. అందుకోసం ఈ జగన్ అన్నాడైనా ఇతని ఇక మలినమైన వస్త్రాలు తీసివేయండి, ఇతనికి మీరేం చేయాలి? ప్రశస్తమైన వస్త్రాలు వేయండి. ఇతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించింది. యెహోవా దూత దగ్గర నిల్చుండెను. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగూ ఆజ్ఞించెను, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొని ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణమును కాపాడువాడవగుదువు. మరియు ఇక్కడ నిలవబడి వారికి కలిగినట్లు నా సన్నిధిని
నిలుచు భాగ్యము నీకు ఇత్తును అని చెప్తోంది అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు యెహోషువ ఏమైపోయాడు బ్రదర్? మలిన వస్త్రాలు ధరించుకున్న యెహోషువ ఏమయ్యాడు ఇప్పుడు? దేవుని మందిరం మీద అధికారి ఇప్పుడు ఆయన. హల్లెలూయా. ఆయన తలపైన విగ్గుంది ఇప్పుడు. ఆయన ఎప్పుడైతే మలిన వస్త్రాలతో ఉన్నాడో ఆయన మీద మోపడిన దోష శిక్షని కొట్టివేశాడు దేవుడు. ఎప్పుడైతే ఆ దోష శిక్ష కొట్టివేయబడిందో ఆయన ఇప్పుడు మందిరం పైన అధికారిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన తలపైన విగ్గును ధరించి రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా ఈ లోకానికి రాబోయేట్టుగా పెళ్లి కుమారుడిగా ఆయన రెడీ అయ్యి ఈ లోకానికి వస్తా ఉన్నాడు ఆయన. ఆమేన్. యోసేపు కూడా అలాగే జైల్లో నుండి రాజుగారి దగ్గర రావడానికి ఏమైపోయాడు బ్రదర్? తన వస్త్రాలు మార్చుకున్నాడు, తన షేపులు మార్చుకున్నాడు, తన రూపాన్ని మార్చుకున్నాడు. మార్చుకుని ఎక్కడికి వచ్చాడు? హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగుగాక. క్రీస్తు తన రూపాన్ని మార్చుకున్నాడు, తన వస్త్రాన్ని మార్చుకున్నాడు, తన పేరును మార్చుకోండి. ఎక్కడికి వచ్చాడు ఆయన? నీ ముందుకు వచ్చాడు బ్రదర్ ఆయన. హల్లెలూయా. ఎప్పుడైతే యోసేపు ఐగుప్తు యొక్క రాజు ముందుకు వెళ్ళి తన కలిగిన కలభావాన్ని చెప్పాడు, ఆయన 7 బలమైనట్టుగా సంవత్సరాలు రాబోతున్నాయి, మరొక 7 బలహీనమైన సంవత్సరాలు రాబోతున్నాయి అని కలభావాన్ని ఎప్పుడైతే చెప్పాడో వెంటనే రాజుకి అర్థమైపోయింది, ఈయన మామూలు వ్యక్తి కాదు, దేవుని యొక్క ఆత్మ కలిగిన వ్యక్తినా. కాబట్టి ఇతన్ని జైల్లో ఉండాల్సాడు కాదు ఈయన. హల్లెలూయా. ఈయన 7వ దొంగను ఫోటో పెట్టి ఆయన పెట్టాల్సిన వాడు కాదు ఆయన. ఆయన సింహాసనం కూర్చునేవాడు ఆయన. జైల్లో కూర్చోబెట్టి యోసేపు కాదు ఆయన. ఐగుప్తు యొక్క సింహాసనం కూర్చునేవాడు ఆయన. థామస్ అంటే నీ ఫోటో పెట్టుకుని 7వ దూతను పెట్టుకుని ఫోటో మాత్రమే కాదు ఆయన. ఆయన సింహాసనం కూర్చునే రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆయన. ఆ యొక్క ఫరో అంటున్నాడు, ఈయన లోపల అట్లా కూర్చోబెట్టాడు. ఎంత దేవుని ఆత్మ కలిగిన వాడిని నేను లోపల ఎలా కూర్చోబెట్టగలను బ్రదర్? ఎలా చేయగలను నేను? కాబట్టి ఆయన ఏమంటాడు తెలుసా? ఓ నేను సింహాసనం మీద రాజుకే, నేను పేరుకి రాజుని ఇక్కడ, ఇక నీ ఐగుప్తు మొత్తం నీకు అప్పగిస్తా ఉన్నా. మారిపోయింది బ్రదర్. యోసేపు యొక్క జీవితాన్ని మార్చడానికి దేవుడు. హల్లెలూయా. అక్కడ దేవుడు ఏం చేశాడు? ముందుగానే ఒక ఇద్దరిని జైల్లో పెట్టించాడు ఆయన. యోసేపు ఆ జైల్లో కూర్చొని ఏం చేస్తున్నాడు? అక్కడ పాటలు పాడుతున్నాడు, ఉద్యోగ ప్రసంగాలు చేస్తున్నాడు. అక్కడ వాళ్ళు చూసి వారి దేవుడు కాకపోయినా కూడా, వారు అన్యులైనా కూడా యోసేపు యొక్క జీవితాన్ని చూసి, యోసేపు యొక్క ఉద్యోగం చూసి వారు ఏమైపోయారు? ఆయనతో పాటు కలిసిపోయారు. అక్కడ ఉద్యోగంతో పాటు పాల్పంచుకున్నారు. అక్కడ వారికి వచ్చిన కళను కూడా ఈ యొక్క లోకంలో ఎవరో చెప్పలేరని ఆ జైల్లో ఉన్న యోసేపు దగ్గరికి వచ్చి, ఓ అయ్యా నాకు ఇక్కడ వచ్చింది అని చెప్పినప్పుడు ఆ కళభావాన్ని అయినా చెప్పాడు ఆయన. దీన్ని గుర్తుపెట్టుకున్నాడు, లోపలికి వెళ్ళాడు, రాజుగారికి ఆ విషయం చెప్పాడు. యోసేపు యొక్క జీవితం ఏం చేశారు? అక్కడ మార్చబడింది. జైల్లో యోసేపు ఉండాల్సింది జైల్లో కాదు, యోసేపు ఉండాల్సింది ఐగుప్తు యొక్క రథం సింహాసనం మీద. ఐగుప్తు యొక్క రథం మీద ఆయన ప్రయాణం చేయాలి. ఆయన థామస్ ఉండాల్సింది 7వ దూతగానో, నీకంటే నాకంటే తక్కువవాడుగానో, లేదా నీకు నాకు సమానమైన వాడి కాదు ఆయన ఉండాల్సింది. ఆయన నీకంటే నాకంటే పైవాడిగా ఉండాల్సిన వాడు ఆయన. ఆయన సింహాసనం కూర్చోవలసిన ఆయన, ఆయన ఆరాధించబడవలసిన వాడు ఆయన, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు. ఈ కాలంలో రాబోయే పెళ్లి కుమారుని యొక్క రూపం అదే. ఆయన తలపైన ప్రశస్తమైన తెల్లని పాగా పెట్టబడింది, ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకున్నాడు ఆయన. మా దేవుని యొక్క మందిరము పైన ఆయన ఏమై ఉన్నాడు? అధికారి అయి ఉన్నాడు. నువ్వు నమ్మకంగా ఉంటే, యెహోషువ నువ్వు నమ్మకంగా ఉంటే దేవుని మందిరం పైన నువ్వు అధికారిగా ఉంటావు. ఆయనకంటే నమ్మకమైన ఎవరు బ్రదర్? సత్యమునకు సాక్షి ఆయన, సత్య సాక్షి ఆయన. ఆయనకంటే నమ్మకమైన ఈ లోకంలో ఎవరు లేరు. ఆయన సత్యముల గురించి మాట్లాడడానికి సత్య సాక్షిగా సత్వాచార్యులు కూర్చోండి వచ్చి ఇక్కడికి. ఆయన సత్వాచారం అంటే సత్యం మాట్లాడేవారి వీధని. ఒక ఆయన సత్యం మాట్లాడుతున్నాడు ఆ ఏరియాలో. సత్వాచారంటే సత్యాచారి. ఆ ఏరియాలో ఒక ఆయన కూడా సత్యమే ఆయన జీవితంలో ఎన్నడూ కూడా ఒక అబద్ధం కూడా చెప్పలేదట. ఆ వీధులకు వచ్చాడు ఆయన. ఎందుకు తెలుసా? సత్యానికి సాక్షి అయిన, సత్యానికి సాక్షి అయిన. అందుకోసం వచ్చి వేలూరులో ఆ వీధులు కూర్చున్నాడు ఆయన. ఎందుకంటే సత్యమునకు సాక్షి అయిన, నమ్మకమైన వాడైన, దేవుని మందిరం పైన, దేవుని ఇంటి పైన, దేవుని ఇంటిలో నమ్మకమైన సత్య సాక్షి అయిన. నీ గురించి, నా గురించి, తీర్పుని గురించి, నీతిని గురించి మనకి చెప్పి ఒప్పింప చేయడానికి వచ్చిన నిజమైన ఆదరణకర్త ఆయన. యేసుక్రీస్తు చెప్పారు కదా, ఆదరణకర్త వస్తాడు. అతను ఏం చేస్తాడు? వచ్చి ఆ నీతిని గురించి, తీర్పుని గురించి బోధించాలి. అతను వచ్చి ఏం చేయాలి సార్? ఆదరణకర్త వచ్చి నీతి ఎలా ఉంటుందో చెప్పాలి, తీర్పు ఎలా ఉంటుందో కూడా చెప్పాలి. కాబట్టి నీతి మంతుడు ఎవరు? నీతి గురించి చెప్పాలంటే ఎవరు రావాలి? నీతి మంతుడు రావాలి. కాబట్టి ఈ యొక్క తన యొక్క నీతిని ఆధారం చేసుకుని ఈ లోకానికి తీర్పు తీర్చేటువంటి ఒక నిజమైన నీతిమంతుడు ఈ లోకానికి వచ్చి నీకు నీతి గురించి చెప్పాడు ఆయన. నీతిని గురించి మరియు తీర్పుని గురించి. ఆ నీతి మంత్రుని యొక్క విశ్వాసాన్ని నమ్మకపోతే, ఆ నీతి మంత్రుని యొక్క వాక్యాన్ని నమ్మకపోతే ఎలాంటి తీర్పు రాబోతుందో ఈ లోకానికి కూడా ఆయన చెప్పాడు. ఆయన చెప్పాడు బ్రదర్. ఆయన విశ్వడం నమ్మకపోతే ఏం జరుగుతుందో చెప్పాడు ఆయన. కాబట్టి ఆదరణకర్త చేంజ్ చేయాలి, నీతిని గురించి
తీర్పుని గురించి లోకమును ఒప్పింపజేయాలి. ఆయన అదే చేశాడు. తర్వాత ఆయన ఏం చేయాలి? సర్వ సత్యాన్ని బోధించాలి సంఘానికి. సత్యము కాదు, సర్వ సత్యము. ఇక బైబిల్లో దాగిన మర్మము ఏది ఉండకూడదు. ఇక లోకం పుట్టిన మొదలుకొని ఈ కాలం వరకు దేవుడి యొక్క గ్రంథంలో ఏదైతే సంఘానికి ఇవ్వాలనుకున్నాడు దేవుడు, ప్రతి మర్మాన్ని ఆయన ఏం చేయాలి? సంఘంలో బయలుపరచాలి. సర్వ సత్యాన్ని నీకు బోధించాలి ఆయన. హల్లెలూయా. అలాంటి యోసేపు మన పైన అధికారిగా ఉన్నాడు. నీ పైన, నా పైన ఆయన అధికారిగా ఉన్నాడు. ఆయన నీకంటే నాకంటే ముందు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన నీవలే నావలే జీవించాడు. ఆయన మలినమైన వస్త్రాలతో ఉన్నాడు ఆయన. కానీ ఇప్పుడు ఆ యెహోషువ వస్త్రాలు ఏమైపోయినాయి అంటే మార్చబడ్డాయి. ఆయన తలపైన తెల్లని విగ్గు పెట్టబడింది. ఆయనే మరి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని ఆయన భూమి మీద ఉన్నప్పుడే ఆయనే రాజని పరలోకంలో వస్తుంది దేవుడు ఒక సూచన చూపించాడు. ఆయన ఆ రూపం ఎవరిదో కాదు, బ్రహ్మాండం చెప్పుకున్నాం మనం. కానీ ఆ రూపం ఎవరిది? హల్లెలూయా, యెహోషువది ఆ రూపం. మడిమైన వస్త్రాలు తొలగించుకొని ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకున్న యెహోషువ రూపము మనం అక్కడ అంతరిక్షంలో మనం చూసాం. అక్కడ ఆ రూపం మనం కనుగొన్నాం మనం అక్కడ. హల్లెలూయా. కాబట్టి ఆయన అంటున్నాడు, లోకం పుట్టినది మొదలుకొని మరుగైన రహస్యాలు మీకు బోధిస్తాను నేను అని చెప్పేసి అక్కడ మాట్లాడేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చి మాట్లాడాను దేవుని మర్మం. దేవుడు ఏమైనాడు? దేవుని మర్మాన్ని బయలుపరిచాడు ఆయన. ముద్రలు పగలగొట్టాడు. రూపులేఖ రహస్యాన్ని బయలుపరిచాడు ఆయన. ఆది పాపాన్ని, సర్పసంతానాన్ని నీ కాలంలో దేవుడు దిగి వచ్చి నీకు అర్థమయ్యే భాషలో, అర్థమయ్యే రీతిలో, అర్థమయ్యే విధంగా దేవుడు ఆ సత్యాన్ని నీకు బోధించాడు ఆయన. కాబట్టి ఈ సత్యాన్ని విన్న నీవు, నీ కనులు, నీ చెవులు ఎంతో ధన్యములై ఉన్నవి రాత్రికాల సమయంలో. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న మిగతా వారందరికంటే నీ కనులు, నీ చెవులు ధన్యములై ఉన్నాయి. మనకంటే ముందుకు వచ్చిన మన ప్రవక్తలు, నీతిమంతులు చూడలేని గొప్ప విషయాల్ని నువ్వు చూడగలిగావు. ఎంత గొప్ప గొప్ప ధన్యత, భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు సహోదరుడా. హల్లెలూయా. అలాంటి ప్రభు అయిన మహాగణుడైన ప్రభుకి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. ఆయన ఐగుప్తు యొక్క జైల్లో కదా ఉండాల్సింది, ఐగుప్తు యొక్క సింహాసనం మీద ఉండాలి ఆయన. ఆయన నీ ఇంట్లో పుస్తకాల రూపంలో కదా ఉండాల్సింది, నీ హృదయంలో రాజుగా ఉండాలి ఆయన. థామస్ అంటే నీ ఇంట్లో, నీ షెల్ఫ్ లో పుస్తకాలు ఉండగా ఆయన పెట్టుకోవాల్సింది, ఆయన ఫోటో మూలగదిలో పెట్టాల్సింది నీ హృదయంలో ఉండాలి ఆయన. నీ హృదయమైన సింహాసనం మీద ఆయన ఆశ్రయుడై ఉండాలి ఆయన. ఆయనే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినాడు ఆయన. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. చూడండి, నేను నా సమయం మొత్తం అయిపోయింది బ్రదర్. అయ్యో, మత్తయి సువార్త అక్కడే అయిపోయింది కదా మనం. పదమూడవ అధ్యాయము ఎక్కడ చూద్దాం మనం? ఒక నిమిషం. నా 33 అయిపోయింది కదా. 13వ అధ్యాయము 33 చూద్దాం. ఎస్, కరెక్ట్. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరున్నట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జన సమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేక వారికి ఏమీ బోధించలేదు. ఆమేన్. ఈ లోకానికి అర్థము కాకుండా పెండ్లి కుమార్తెకి అర్థమయ్యే రీతిలో లోకం పుట్టినది మొదలుకొని దాగి ఉన్న రహస్యాలనైనా బయలుపరిచాడు ఆయన. చూడండి, ఈ లోకము వ్యవసాయాన్ని ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు బ్రదర్? ఆదాము దగ్గర నుండి నేటి కాలం వరకు వ్యవసాయం చేస్తున్నారు కదా. మరి ఆ వ్యవసాయంలో దేవుడు దాగి ఉండని వీళ్ళు చూడగలిగారా? ఒక విత్తనంగా ఆయన విత్తబడి 3 రోజున విత్తనం బయటకు వచ్చి ఆ గింజ పెరిగి మరి అదే విత్తనాలుగా వస్తుందని చెప్పి ఈ సత్యం ఎంతమంది తెలుసు బ్రదర్? ప్రపంచంలో అందరికీ తెలుసు. కానీ దాన్ని ఎవరు కూడా చూస్తూ ఉన్నారు, కానీ గ్రహించలేకపోతూ ఉన్నారు. వాళ్ళు చూడలేకపోయారు, మనం చూడగలిగాము, మనం గ్రహించగలిగాము. అంటే ఈ లోకానికి మరుగు చేశాడు, మనకి దాన్ని బయలుపరిచాడు ఆయన. చిన్న వాళ్ళ కళ ముందు జరిగే కార్యాలనే వాళ్ళు దాన్ని గ్రహించలేని విధంగా ఉంది, మనం గ్రహించడానికి చేశాడు. వాళ్ళ కళ ముందు జరిగే చిన్న కార్యాల్లోనే గొప్ప పరలోక రాజ్య మర్మాలు ఉండే దాంట్లో. కానీ వాళ్ళు దాన్ని చూడలేకపోయారు, మనం దాన్ని చూసాము. దాన్ని మనం తర్వాత ఆయన మీరు తర్వాత మీరు చూడండి. నేను ఇప్పుడు ఏం చదువుతున్నట్టే 49వ వచనం చూడండి. అలాగే యుగ సమాప్తి అందు జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండు కొరుకుటే ఉండును. గొర్రెలు మేకలు వేరు చేసినట్లుగా, పొట్టును గింజలను వేరు చేసినట్లుగా దేవదూతలు ఏం చేస్తారు? వీళ్ళు వేరు చేస్తారు, నీతిమంతుల్ని దుష్టుల్ని వేరుపరుస్తారు వాళ్ళు వచ్చి. తర్వాత చూడండి, వీటన్నిటినీ మీరు గ్రహించిదరా అని వారిని అడుగగా వారు గ్రహించిదమనిరి. మిగతా వాళ్ళని అడగల. శాస్త్రుల్ని పరిశీలన కూర్చోబెట్టి, అయ్యా శాస్త్రి నీకు అర్థమైందా అనడా?
అన్నాడా బ్రదర్? అయ్యా పరిచయుడా నీకు అర్థమైందా ఈ విషయం అన్నాడా బ్రదర్? అలా ఎవరిని అడిగాడు ఆయన? ఇప్పుడు ఆయనకి ఎవరు శాస్త్రులు? ఆ అది ఇప్పుడు చదువుతుంది 51 వచ్చిన చూడండి. వీటన్నిటిని మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితిమని. ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు, హల్లెలూయా, ఇప్పుడు ఎదురుగా నిలబడిన వాడు శాస్త్రి కాదండి. ఇప్పుడు ఎవరు శాస్త్రి? పరలోక రాజ్యంలో ఎవరైతే ప్రవేశించారో వారు శాస్త్రులు. ఇప్పుడు హల్లెలూయా. అక్కడ బయట శరీర సంబంధంగా నిలబడిన శాస్త్రులకి, పరిసలకి, సద్దుకాయకి వాక్యం అర్థం కాలేదు. కానీ ఆత్మ సంబంధంగా పరలోక రాజ్యంలో ఎవరైతే ప్రవేశించారో వారు శాస్త్రులు. ఇప్పుడు ఆయన అంటారు చూడండి, పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి కొత్త పదార్థమును పాత పదార్థమును వెలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పాను. హల్లెలూయా. బైబిల్లో ఉన్న కొత్త సంగతులు, పాత సంగతులు, వాటన్నిటిని మనం ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాం? మనం ఇప్పుడు వెలికి తెస్తా ఉన్నాం మనం ఇప్పుడు. ఎందుకంటే మనం ఇప్పుడు ఏమయ్యాము? మనం శాస్త్రులు. మనం పరిసయ్యులము, మనం సద్దుకాయలము ఇప్పుడు. ఎందుకంటే దేవుడు వారి ద్వారా కాలంలో ఏది బయలుపరిచాడో ఆ యొక్క వాక్యాన్ని పరిపూర్ణంగా గ్రహించే విధంగా దేవుడు నిన్ను నన్ను నిజమైన శాస్త్రిగా మార్చాడు ఆయన. బైబిల్లో ఉన్న పాత విషయాలు, బైబిల్లో ఉన్న కొత్త విషయాలు, వీటన్నిటిని మనం ఏం చేస్తున్నాం? యజమాని ఏం చేస్తాడు బ్రదర్? తన ఇంట్లో ఉన్న పాత ధాన్యాన్ని అయిపోయింది. ఇప్పుడు పాత ధాన్యాన్ని ఏం చేయాలి? బయట పెట్టాలి. కొత్త ధాన్యం పోయాలంటే పాత ధాన్యం ఖాళీ చేయాలి. ఇప్పుడు పాత తెచ్చి బయట పెట్టాడు, కొత్త తెచ్చి లోపల పోసాడు. ఇప్పుడు ఈ సంగతి ఏమవుతుంది? తన ఇంట్లో ఉన్న వారికి అందరికీ అర్థమైపోతుంది. కొట్టుగదిలో ఉన్నంతసేపు దానికి సంగతి అర్థం కాల. ఎప్పుడైతే కొట్టుగదిలో ఉన్న పాత ధాన్యం తెచ్చి బయట పెట్టాడో అందరూ చూస్తున్నారు, ఇది పాత ధాన్యమా. ఇప్పుడు బయట పొలంలో ఉన్న ధాన్యం తీసుకొచ్చి లోపల పోసాడు, అందరూ చూస్తున్నారు, ఇది ఆ యజమాని పోలి ఉన్నాడు ఇప్పుడు. హల్లెలూయా. కాబట్టి బైబిల్లో ఉన్న అన్ని విషయాలు, లోకం పుట్టినది మొదలుకొని అన్ని విషయాలు గ్రహించగలిగే స్థితిలో దేవుడు నిన్నుంచాడు ఆయన. అంతేకాకుండా ఆయన మిమ్మల్ని అడుగుతున్నాడు, రమేష్ బ్రదర్ మీకు అర్థమైందా? సతీష్ బ్రదర్ మీకు అర్థమైందా? మిగతా వాళ్ళని అడగట్లేదు బ్రదర్, క్రైస్తవులను ఆయన అడగట్లేదు. సిస్టర్ మీకు అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నాడు ఆయన. ఎందుకంటే మీ యొక్క కనులు, మీ యొక్క చెవులు ధన్యములై ఉన్నవి. లోకం పుట్టినది మొదలుకొని మరుగైన రహస్యాలు మనం వింటూ ఉన్నాం. ఒకవేళ మనకు అర్థం కాకపోతే ఆయన అడుగుతున్నాడు, సోదరులారా మీకు అర్థమైందా అని అడిగి, మరి మనకు అర్థం కాకపోతే మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన అంటున్నాడు చూడండి, ఇది పోలినాడు 53. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడి నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి, చూసారా ఏంటి రమేష్ బ్రదర్ ఏంటి టాపిక్ పట్టుకుని తిరుగుతూ ఉంటాడు, వీళ్ళ అమ్మ తెలుసు, వీళ్ళ నాన్న తెలుసు, ఈయన ఎప్పుడు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి ఇంత తత్వజ్ఞానాన్ని ఎప్పుడు ఈయన నేర్చుకోలేదు, ఏంటి బైబిల్లో తీసి బడం గురించి ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు ఏంటైనా? బడం గురించి, బైబిల్లో లేని పేరుని గురించి, ఇదిగో పలానా చోట ఈ అధ్యాయంలో ఉంది, పలానా చోట ఆ రెఫరెన్స్ ఉంది, పలానా చోట ఇది ఉంది అని చెప్తూ ఉంటే ఈ లోకంలో ఉన్న పాస్టర్లు సైతం ఏమవుతున్నారు? ఆశ్చర్యపడుతున్నారు. కారణం ఏంటంటే ఇంతకు ముందు ఆయన చూసి ఈ లోకం ఏమైంది? ఆశ్చర్యపడింది. యేసుని చూసి ఏమైందంట? ఆశ్చర్యపడింది. ఏంటి ఈయనకి ఎంత అద్భుత కార్యాలు ఎక్కడి నుంచి చేయగలుగుతున్నాడు ఆయన? మనదాకా మనతో ఉన్నాడు కదా ఆయన, ఇలా ఆశ్చర్యకార్యాలు ఎలాగ చేయగలుగుతున్నాడు ఆయన అని ఆయన పరిచర్య చూసి వారు ఏమైపోయారంట? ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును, ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుంచి వచ్చినవి? ఎవరి గురించి అన్నారు బ్రదర్? ఇప్పుడు మిమ్మల్ని కూడా అంటారు బ్రదర్, ఖచ్చితంగా బ్రదర్ మీరు ట్రైనింగ్ అయ్యారు బ్రదర్. అత్యున్నతమైన సంఘములో ఒక విశ్వాసి ఇక్కడ బైబిల్ ప్రొఫెసర్ కంటే ఎన్నో రెట్లు పెద్దోడు. మన సూపర్ చర్చ్ లో ఉన్న ఒక విశ్వాసి, ఒక చిన్న విద్యార్థి పెద్ద బైబిల్ కళాశాలలో ఉన్న ప్రొఫెసర్ల కంటే ఎన్నో రెట్ల పెద్దోడు. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆది నుంచి ప్రకటన వరకు అనర్గళంగా యేసుక్రీస్తు, క్రీస్తామసం గురించి మాట్లాడగలిగిన జ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందుకోసమే ఈ లోకం మనం చూసి ఏం చేస్తా ఉంది? ఆశ్చర్యపడుతుంది. ఎక్కడిది ఈ జ్ఞానం? ఈ మొన్నవరికి ఎక్కడిది ఈ జ్ఞానం? ఈ జేరేజ్ బ్రదర్కి ఎక్కడిది ఈ జ్ఞానము? ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు ఈ జ్ఞానాన్ని ఆయన అని ఈ లోకం మనం చూసి ఏమవుతుంది? ఆశ్చర్యపడుతూ ఉంది. ఈ జ్ఞానము, ఈ అద్భుతములు ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్డవాని కుమారుడు గాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యోదా అనువారు ఇతని సహోదరులు కారా? ఇతని సోదరీమణులు మనతోనే ఉన్నారు గారా? ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. ఎందుకు అభ్యంతరపడ్డారు?
ఆ ఇదేంటి వాళ్ళ తమ్ముడు ఏడే ఉన్నాడు, వాళ్ళ అక్క ఏడే ఉంది, వాళ్ళ అమ్మ ఏడే ఉంది, వాళ్ళ ఆన ఏడే ఉన్నాడు, ఈయన చేసిన తలుపు చెక్కలు మా ఇంటి ఏడే ఉన్నాయి. ఇంకా ఈయనకి జ్ఞానం ఏంటి, ఇది ఆశ్చర్యపడ్డారు కానీ అభ్యంతరపడ్డారు. ఎందుకని? ఈయన మనతో దేవుడు అంటే, మెస్సీ అంటే మనతో ఎందుకుంటాడు? ఎక్కడి నుంచి రావాలి? ఆయన ఎక్కడో మేఘాల నుంచి రావాలి మెస్సీ అంటే ఈ జన దృష్టిలో. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఆర్పాటాన్ని కోరుకోలేదు. ఆయన అతి సామాన్యంగా తన ప్రజల మధ్య ఉంటానే కోరుకున్నాడు ఆయన. ఇప్పుడు దేవుడు మెస్సియాలుగా మనతోనే ఉన్నాడు ఆయన. అందుకోసమే ఈ లోకము నిన్ను చూసి అభ్యంతర పడతా ఉంది. నాడు ఆయన చూసి అభ్యంతరపడింది. జ్ఞానం ఎక్కడిది, ఎలా మాట్లాడగలుగుతున్నారు అని ఆశ్చర్యపడుతున్నారు. కానీ నమ్మడానికి వాళ్ళకి ఆటంకం, అభ్యంతరం. వీళ్ళు చెప్పే దాంట్లో నమ్మలేకపోతారు. కానీ బాగా మాట్లాడతారు. రమేష్ గారు బాగా చెప్తారు. కానీ ఒక మానవుని దేవుడు చేస్తారు, అది నమ్మలేదు, అభ్యంతరం. ఆయన విషయంలో కూడా అలాగే అభ్యంతరపడతారు. ప్రవక్త స్వదేశంలో ఘనహీనుడు. ఆయన యేసుక్రీస్తు తన సొంత ప్రజల మధ్య తిరస్కరించబడ్డాడు. తన తల్లి కుమారులే, సొంత అన్నలే ఆయన ఏం చేశారు? తిరస్కరించారు. తన సొంత కుటుంబీకులు, సొంత బంధువులే తిరస్కరించారు. ఇప్పుడు నీవు కూడా ఈ లోకము చేత, నీ సొంత కుటుంబీకుల చేత, నీ బంధువుల చేత నువ్వు తృణీకరించబడతావు, తిరస్కరించబడతావు. ప్రవక్త స్వదేశంలో ఘనహీనుడు. నువ్వెవరో తెలియదు కాబట్టి ఈ లోకం నిన్ను చేస్తూ ఉంటది, ద్వేషిస్తూ ఉంటది. అయినా ఈ లోకము ద్వేషించే నీకు దేవుడు లోకము పుట్టినది మొదలుకొని మరుగే ఉన్న రహస్యాలు నీకు బయలుపరిచాడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలుగాక. కాబట్టి నీ ఇల్లు అమర్చబడి, ఊడ్చి అమర్చబడి ఉండటం ముఖ్యం కాదు. ఊడ్చి అమర్చబడి ఉన్న నీ ఇంటిలో నీ హృదయము ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. అంత గొప్ప దేవుడు నీకు అంత స్థానం ఇచ్చాడు కదా బ్రదర్. నీ ఇల్లు ఖాళీగా ఉండొచ్చా? నీ దేహం ఖాళీగా ఉండొచ్చు చదువురా? ఉండకూడదు. ఏముండాలి? సర్లే బ్రదర్, ఖాళీగా ఉండకూడదు కాబట్టి ఏదైనా లోపల పెడతా, మంచి స్నేహితుడు అన్నాడు అక్కడ, వాడి దగ్గరికి వెళ్తే టైం పాస్ అయిపోతే అసలు వాడు జోగిలేస్తాడు. లోక సంబంధం దాంతో నింపుతున్నావా? దేంతో నింపుతున్నావు నీ హృదయాన్ని? వాక్యంతో. జయరాజ్ దగ్గరికి వెళ్తే ఆయన ఏం మాట్లాడతారు? వాక్యం మాట్లాడతారు. అక్కడికి కూర్చున్నాం 10 నిమిషాలు. సతీష్ బాయ్ దగ్గరికి వెళ్దాం, ఆయన ఏం మాట్లాడతారు? వాక్యం మాట్లాడతారు. అక్కడికి వెళ్దాం కాసేపు, అక్కడికి కూర్చుందాం. అలా నీ హృదయంలో ఎల్లప్పుడూ వాక్యం ఉండాలి. నీ పెదవుల పైన ఎల్లప్పుడూ వాక్యం ఉండాలి. వాక్యంతో ఉండాలని క్రీస్తు చెప్పారు. నీ హృదయము, నీ నోరు ఎల్లప్పుడు కూడా వాక్యంతో. పౌలు గారు కూడా చెప్తున్నారు తన పత్రికల్లో, నీ హృదయము, నీ నోటిలో ఎప్పుడు కూడా వాక్యమే ఉండాలి. ఎప్పుడైతే నీ దేహంలో వాక్యం ఉంటుందో సాతాను మరలా తిరిగి నీ లోపలికి రాలేడు. దేవునికి నివాసయోగ్యంగా ఉండేందుకే దేవుడు నీ దేహాన్ని నిర్మించాడు ఆయన. సాతానికి కాదు, సాతానికి ఇవ్వడానికి కాదు. నీ దేహాన్ని ఊడ్చి అమర్చింది ఎందుకంటే ఆయన నివాసయోగ్యంగా ఉండడానికి. మరి నీ దేహంలో ఎవరు ఉండాలి? దేవుడే ఉండాలి. ఒకవేళ నువ్వు కనుక ఖాళీగా ఉంచావనుకో, వాడికంటే మరి చెడ్డ దెయ్యాలు నీ లోపలికి వస్తాయి. నీ స్థితి చాలా భయంకరంగా ఉండబోతున్నప్పుడు నువ్వు ఎంత చేద్దాం అనుకున్నా నువ్వు మారు మనసు పొందలేవు, ఎంత వద్దామన్నా నువ్వు రాలేవు అని యేసుక్రీస్తే సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో మీ యొక్క అమర్చబడిన దేహంలో దేవునికి స్థానం ఇవ్వండి. సాతానికి కాదు, లోకానికి కాదు. లోకమైన సంబంధమైన అపవిత్రమైన కుళ్ళు కొట్టే దేహంలో నీకు దేది కూడా నీ దేహంలో ఉండడానికి వీలు లేదు. నీ దేహాన్ని శుభ్రం చేసిన వాడు, నీ దేహాన్ని కడిగిన వాడు, నీ దేహాన్ని అమర్చిన వాడు, నీ దేహాన్ని పరిపూర్ణంగా చీపురు తీసుకుని ఊడ్చిన వాడు పరిశుద్ధాత్మ అన్నాడు. నీ దేహం ఆయనకే నివాసయోగ్యంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఏం చేద్దాం బ్రదర్, టైం 10 అయిపోయింది. నేను అంశంలోకి రావాలి ఇప్పుడు. కొద్దిగా క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఎందుకంటే మీరు అందరూ భోజనం చేయలేదు ఉదయం నుంచి, స్నానం కూడా భోజనం కూడా చేయలేదు. నిజంగా కొండ మీద యేసుక్రీస్తు ఎలాగైతే తన బిడ్డలు చూసి జాలి పడ్డారు, ఇప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు నాకు కూడా పొద్దు నుంచి భోజనం చేయలేదు. ఏదో అనుకుని మనం అడిగి వెళ్ళాం, భోజనం లేదు. సరే, మంచిది. అయినా కూడా కొన్ని మాటలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి పేజీ నంబరు 563, పరమగీతాలు 2వ అధ్యాయం. నేను షారోను పొలములో పూయు పుష్పం వంటి దానను, లోయలలో పుట్టు పద్మం వంటి దానను. బలురక్కసి చెట్లలో వల్లి పద్మం కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటుని. అతని ఫలము నా జీహ్వకు మధురము. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయిను. నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లి ఉన్నాను. ద్రాక్ష పండ్ల అడలు పెట్టి నన్ను బలపరచుడి. జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. ఆమె చిన్న ప్రార్థన చేసుకుంది. మా మంచి ప్రభువా,
అబ్రాహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, యోసేపు దేవుడా, సియోను దేవుడా, ఈ రాత్రికాల సమయంలో మీకు ప్రత్యేకంగా స్తుతులు, వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. గత 3 దినాలుగా మా యొక్క సహోదరి పవన్ సిస్టర్ గృహంలో చేరి, ఓ ప్రభు, మరి మీ యొక్క ప్రశస్తమైన లేఖనాలను మరలా జ్ఞాపకం చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. మరి 3 దినాలుగా సహోదరి తను మరి బలహీనంగా ఉన్నప్పటికీ మాకు చేసిన పరిచయం బట్టి మీకు ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు, మరి పేతురు ఇంటికి మీరు వచ్చినప్పుడు పేతురు అత్త బలహీనంగా ఉంది. ఎప్పుడైతే యేసు అనే దేహంలో మీరు పేతురు ఇంట్లోకి అడుగు పెట్టారో, పేతురు అత్తను మీరు ముట్టారో, వెంటనే ఆమెలో ఉన్న బలహీనత మొత్తం తొలగించబడి ఆమె అక్కడ ఉన్న వారందరికీ బలంగా పరిచయం చేసినట్లుగా మేము బైబిల్ చదివాం మా ప్రభు. కాబట్టి మేము ఎప్పుడైతే ప్రభు నీ కుమారులముగా కుమార్తెలముగా మా యొక్క ప్రశస్తమైన సహోదరి గృహములకు మేము అడుగు పెట్టాము, మేము నమ్ముతున్నాము ఆ సమయంలోనే సహోదరిలో ఉన్న ప్రతి బలహీనత బయటకు పోయింది మా ప్రభు. కాబట్టి దానిని బట్టే సహోదరి ఈ 3 దినాలు ఉత్సాహంగా సంతోషంగా మాతో గడుపుతూ మాకెంతగానో గొప్ప పరిచయం చేశారు మా ప్రభు. సహోదరి మరి బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దీవించండి, బలపరచండి. అదేవిధంగా మరి మొన్న బ్రదర్ బట్టి, ప్రశాంత్ సాగర్ బట్టి, బ్రదర్ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారిని కూడా దీవించండి, బలపరచండి. అదేవిధంగా ఈ రాత్రికాల సమయంలో నాతో పడిన మా సహోదరులందరూ కూడా మీరు దీవించండి, బలపరచండి. దూర ప్రాంతంలో మరి మాతో ఐక్యత పొందుకున్న సోదరులను దీవించండి, ఆశీర్వదించండి. మీ యొక్క పరిశుద్ధ లేఖనం నుంచి కొన్ని మాటలు మేము చదివి ఉన్నాం మా ప్రభు. కాబట్టి గ్రంథకర్తమైన దేవా, నీవే రంగం మీదకి వచ్చి మాతో మాట్లాడి మా హృదయాలు మరి బలపరచమని, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా, పెండ్లి కుమారుగా మా మధ్య రాబోతున్న మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణం యొక్క నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభువా. ఆమేన్. బ్రదర్ కూర్చుందాం. అందరికి వందనాలు బ్రదర్. ప్రత్యేకంగా జల్దరు సువాసన, జల్దరు ఫల సువాసన అని చిన్న అంశం కదా, కొద్ది నిమిషాలే మనం మాట్లాడుకుందాం. ఇక్కడ పరమగీతాలు, ఈ పరమగీతాలు చాలా మందికి అర్థం కావు. వాళ్ళు ఏమనుకుంటారంటే భూ సంబంధంగా ఒక స్త్రీ పురుషుని యొక్క మరి ప్రేమను గురించి పోల్చారు. అంతేకాకుండా మనం నోటితో చదవడానికి కూడా వీలు లేని పదాలని దీంట్లో వాడారు. కాబట్టి ఇది చాలా భయంకరమైన పుస్తకం అని చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ దీని టైటిల్ ఏంటి, దీని పేరేంటి, గ్రంథం పేరేంటి, ఏం పేరు? పరమగీతము. ఇది పర సంబంధులకి అర్థమయ్యే గీతం. ఇది పరమగీతం. ఇది పర సంబంధులకే అర్థమవుతుంది ఈ గీతం. భూ సంబంధులకి అర్థం కాదు. భూ సంబంధులకి ఏం కనపడతాయి? ఇందులో రాయబడిన పదాలు వాళ్ళకి అర్థం కాని పదాలు. ఒక ప్రియుడు, ఒక ప్రియురాలు, ఒక పురుషుడు, ఒక స్త్రీ, వారి యొక్క ప్రేమ గాథ దీంట్లో కనపడుతూ ఉంటది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క పరమగీతాల్లో మనం చాలాసార్లు చెప్పుకున్నట్లుగానే సొలొమోను షూలమ్మితి యొక్క ప్రేమ కథ కనపడుతూ ఉంటుంది మనకు దీంట్లో. సొలొమోను మరియు షూలమ్మితి యొక్క ప్రేమ కథ మనకు కనపడుతూ ఉంటది. షూలమ్మితి తన ప్రియుడిని గురించి వర్ణిస్తూ ఉంటే, తన ప్రియుడు సొలొమోను తన ప్రియురాలు షూలమ్మితిని గురించి ఆయన వర్ణిస్తూ ఉంటాడు. ఆమె నా ప్రియుడు ఎంత గొప్పవాడు, 10,000లో అతి సుందరుడు అని తన ప్రియుని గొప్పతనం గురించి మాట్లాడుతూ ఉంటే, ప్రియుడేమో నా ప్రియురాలు బలురక్కసి చెట్లలో వల్లి పద్మం లాంటిది, లోయలో పూసిన పద్మం వంటిది అని తన సంఘాన్ని, తన ప్రియురాల్ని ఆయన పొగుడుతున్నాడు. ఇక్కడ ఇప్పుడు మనం చదువుకునే లేఖనంలో ముందుగా పెళ్లి కుమారుడు అనగా దేవుడు తన సంఘాన్ని పోలుస్తున్నాడు. ఏమని? నీవు షారోను పొలంలో పుష్పానివి, బలురక్కసి చెట్లలో వల్లి పద్మం వంటి దానివి, లోయలో పుట్టు పద్మం వంటి దానవు అని ప్రియుడు ఆ పెళ్లి కుమార్తెని పొగిడాడు. వెంటనే ఆమె ఆగిందా? ఆమె ఏం చేసింది? అడవి వృక్షములలో జల్దరు వృక్షము వలె నా పురుషుడు అలా ఉన్నాడు. ఏం చెప్తుంది? అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎలాగైతే ఉంటుందో అలాగే నా ప్రియుడు అలా విధంగా ఉన్నాడు అని చెప్తా ఉంది. వీళ్ళు ఒకరినొకరు పొగుడుతున్నారు. నువ్వు గొప్పదానివి, నువ్వు గొప్పడివి, నువ్వు గొప్పదానివి, నువ్వు గొప్పడివి. ఆయన ఏమన్నాడంటే, నేను నీకేం చేశాను? మహిమకరమైన జీవితాన్ని, సువాసనకరమైన జీవితాన్ని నీకు ఇచ్చే అన్నాడు దేవుడు. ఆమె ఏమంటుందంటే, అసలు ఆ సువాసనే నీవు అని అంటుంది ఆమె. వాళ్ళిద్దరు ఒకళ్ళు ఏం చేసుకున్నారు? నువ్వు వల్లి పద్మానివి, నువ్వు లోయలో పుట్టు పద్మానివి అని. ఏమంటే నువ్వు జల్దర వృక్షానివి, 10,000లో ప్రత్యేకమైన వాడివి అని ఏమంటుంది.
చూడండి, జలధర వృక్షం అంటే ఇంగ్లీష్లో చూస్తే నాకు అర్థం కాలేదు, ఎందులో చూసినా కూడా మన దొరకల. అసలు ఇంగ్లీష్లో ఏముందని చూస్తే జలధర వృక్షం అనగా యాపిల్ అని ఉంది. ఇది యాపిల్ చెట్టురా ఎందుకు జలధర వృక్షం అంటే అర్థం కాలే. బైబిల్లో చూస్తే ఏమన్నది? యాపిల్ అని రాయబడి ఉంది అక్కడ. అడవి వృక్షములలో షులమ్మితి యొక్క ప్రియుడు సొలొమోను ఎలా ఉన్నాడంట? జలధర వృక్షం వలె ఉన్నాడంట. ఆ జలధర వృక్షము అవంటుంది ఆయన. చూడండి అక్కడ ఆ అధ్యాయంలో ఏమని వర్ణిస్తుంది చూడండి. 3వ వచనము, అడవి వృక్షములలో జలధర వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. అడవి వృక్షములు, అడవి వృక్షములు అంటే ఏంటి? అడవి వృక్షములు అంటే యెషయా గ్రంథం 14 అధ్యాయంలో చూస్తే మనకు కనపడుతూ ఉంటది. ఓ తేజో నక్షత్రమా వేగో చొక్కాని వేళ ఆకాశం నుంచి అని వర్ణిస్తూ ఈ లోకాన్ని అడవిగా మార్చేసావు నీవు అంటాడు అక్కడ దేవుడు. సాతాను ఏం చేసిందంట? ఈ లోకాన్ని అడవిగా మార్చేసింది. అంటే ఈ అడవిలో వృక్షాలు ఉన్నాయి. వృక్షం అంటే అర్థం ఏంటి? మనుష్యులు. యేసుక్రీస్తు ఒక గుడ్డివాడికి కళ్ళు ఇచ్చాడు ఆయన. ఆ కళ్ళు లేకపోతే ఆయన దగ్గరికి వచ్చాడు ఆయన. అయ్యా నాకు కళ్ళు లేవు. అవునా కళ్ళు లేవా? సరే ఇట్రా. అది చేయబట్టుకుని ఎక్కడ తీసుకెళ్ళాడు? ఊరిబెట్టి తీసుకెళ్ళాడు. ఊరిబెట్టి తీసుకెళ్ళి ఆయన చేతిలో ఏం చేశాడు? మట్టి తీసుకొని దాంట్లో ఉమ్మేసి ఈ మట్టిని ఏం చేశాడు? కలిపి మట్టి తడిపేంతగా ఉమ్ము ఊయాలంటే ఎంత రావాలి బ్రదర్? ఒక ఆయన చెప్తున్నాడు, చెప్పారు కదా, చాలాసార్లు చెప్పుకున్నాం మనం. ఎంత అసహ్యమైన పని చేశాడు యేసుక్రీస్తు. ఆ రోజుల్లో కనుక నేను అన్నట్లయితే యేసుక్రీస్తు మీద కేసు పెట్టి లోపల ఇచ్చామండి. కానీ ఆయన ఏం చేశాడు? ఉమ్ము చేతిలో మట్టి తీసుకొని ఉమ్ము దాంట్లో వేసి దాన్ని ఏం చేశాడు? కలిపి ఆయన కంటి మీద రాశాడు తీసుకెళ్ళి. అప్పుడు ఆయన కళ్ళు ఏమని? అప్పుడు అడిగాడు, ప్రభు అయ్యా నీకేం కనపడుతుందంటే, అయ్యా చెట్లేంటో నడుచుకుని పోతున్నాయి ఏంటి అన్నాడు ఆయన. కళ్ళు తెలిసినప్పుడు ఏం కనపడుతుందంట? మనుషులు కనపడలేదు. మనుషులు చెట్లలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారట. ఇటో చెట్టు అటో చెట్లోకి వెళ్ళిపోతుందంట. కళ్ళు తెరిచి చూసరికి ఏం కనపడుతున్నాయి? ఆయనకి చెట్లు కనపడుతున్నాయి. ఆయన అడుగుతున్నాడు, ప్రభు అడిగాడు, నీకు కనపడుతున్నా అని అడిగాడు ఆయన. అయ్యా చెట్లు ఏంటి నడుచుకుంటూ పోతున్నాయి అన్నాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ చూడు అన్నాడు ఆయన. ఇప్పుడు మనుషులు కనపడుతున్నాడు. దాన్ని తీసుకున్నారు. క్రిస్మేడం ఏమన్నారు తెలుసా? చెట్టు దేనికి సూచనగా ఉంది? మనుషులకి, సందర్భాన్ని బట్టి, సంస్థలకి, ఆ యొక్క కాలాన్ని బట్టి పోల్చాడు దేవుడు. ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క షూలమ్మితి తన ప్రియుణ్ణి పొగుడుతూ ఉంది. అడవి వృక్షములలో, ఈ యొక్క లోకములో ఉన్న జనులలో, ఈ లోకంలో ఉన్న పురుషులందరిలో, ఈ లోకంలో ఉన్న మనుషులందరిలో నా ప్రియుడు ఎలా ఉన్నాడు? జల్దరు వృక్షము వలె. హల్లెలూయ. ఇప్పుడు మనం తినే పళ్ళు మామూలు తయారు చేసిన పళ్ళు, రంగులు వేసిన పళ్ళు తిన్నాం మనం. కానీ ఒరిజినల్ యాపిల్ ఎలా ఉంటుందంట? చాలా సువాసన వస్తుందంట, చాలా బాగుంటుందంట. ఇటు పక్కన కొడితే అటు పక్కన పడుతుంట సౌండ్ సమానంగా ఉంటుంది. దానికి కొత్తలు కూడా ఉంది దాంట్లో. ఈ నెట్లో మనం చూస్తే అసలు మనకి ఇప్పుడు ఒరిజినల్ యాపిల్ దొరకట్లా. చూడండి పళ్ళలో ఏ పండు బాగా అందంగా కనపడుతుంది చూడడానికి? అక్కడ మనం ఆ ఫ్రూట్ షాప్ లో ఎన్ని పళ్ళు అలంకరించినా ఎర్రెర్రగా పెట్టిన యాపిల్ పండే ఆ షాప్ కి అందంగా కనపడతా ఉంటాయి. ఇప్పుడు ఈమె తన ప్రియుని గురించి ఏమనిస్తుంది? ఈమె నా ప్రియుడు అడవి వృక్షములలో జల్దరు వృక్షం వలె ఉన్నాడు, ప్రత్యేకంగా ఉన్నాడు నా ప్రియుడు. ఇప్పుడు నా ప్రియుడు ప్రత్యేకంగా ఉన్నాడు కాబట్టి నేనేం చేస్తున్నాను? నా ప్రియుని నీడలో నేను విశ్రాంతి పొందుతున్నాను. నేను అవంటే చూడండి అక్కడ, పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు, నేను ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని. ఎక్కడ కూర్చుందంటే ఆయన ఎక్కడైతే ఉన్నాడో ఆయన నీడను ఆశ్రయించిందమ్మే. యెహోవా నీడను ఆశ్రయించడమే మనకు మేలు అంటాడు దావీదు. ఆమె ఇప్పుడు ఈ యొక్క షూలమ్మితి కూడా ఎవరి నీడలో ఉంది? ఎవరైతే ప్రియుడు ఉన్నాడో ఆ ప్రియుని యొక్క నీడలో, ఆ జల్దర వృక్షం యొక్క నీడలో ఆమె కూర్చొని ఉంది. అంతేకాకుండా అతని ఫలము నా జీవకు మధురం. హల్లెలూయా. ఏదైతే జల్దర వృక్షం ఉందో అది నిజంగా యాపిల్ పండు కాదు. అది నిజంగా యాపిల్ కాయ కాదు. అది ఆ యొక్క అడవి వృక్షములో ఎలాగైతే ప్రత్యేకంగా ఆ చెట్టు కనపడుతుందో, ఈ లోకములో పిలువబడిన పురుషులందరిలో నిజమైన పురుషుడు, అందమైన పురుషుడు, ప్రత్యేకమైన పురుషుడు ఎవరంటే క్రీస్తు పురుషుడు. ఆయన జల్దర వృక్షం లాంటి వాడు. ఆయన
ఇప్పుడు సంఘం ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ఆయన నీడలో ఉండాలి. సంఘం ఏం తినాలి ఇప్పుడు? ఆయన ఫలములు భుజించాలి. ఇప్పుడు ఆయన ఫలములు, షూలమితి అంటుంది, ఆయన ఫలములు నా జీహోకు మధురములు, నా నాలుగుకి చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ లోకంలో ఏ పండు తినా నాకు టేస్ట్గా ఉండదు. క్రీస్తు థామస్ యొక్క వర్తమానం అనే పండును తింటే మన నోటికి చాలా మధురంగా ఉంటుంది. హల్లెలూయా. అవునా బ్రదర్? ఎందుకంటే ఆయన 10,000లో ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతి సుందరుడు, కాంక్షణీయుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి షూలమితి పొగుడుతూ ఉంది, నా ప్రియుడు అడవి వృక్షములలో జల్దరు వృక్షం వలె ప్రత్యేకంగా ఉన్నాడు ఆయన. నేను ఆయన నీడలో ఏం చేస్తాను? విశ్రాంతి పొందుతాను. అంతేకాకుండా ఆ జల్దరు వృక్షాలకున్న ఫలాలను తినడం వల్ల, ఆ తినడం నా నోటికి ఎంతో మధురం. అవన్నీ కాబట్టి నేను అటు తీసుకుంటూ ఉంటాను నేను. కాబట్టి మనం తీసుకోవాల్సింది ఏ వర్తమానం బ్రదర్? ఈ లోకంలో ఏదైతే ప్రత్యేకంగా ఉందో, ఈ లోకంలో ఎవరైతే ప్రత్యేకంగా జీవించారో ఆ జల్దరు వృక్షం యొక్క ఫలాల్ని భుజించటము మన నాలుకకి మధురమైంది. ఆమేన్. ఆ షూలమితి చెప్తూ ఉంది, అతని ఫలములు నా జీవకు మధురము, అతడు నన్ను విందుశాలకు తోడుకిని పోయేను. ఎక్కడ తీసుకెళ్ళాడు ఆయన? విందుశాలకు. ఏం చేయటానికి? విందు కోసం. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? జల్దరు వృక్షపు నీడలో ఫలాలు తింటూ విందారిస్తూ ఉన్నాం మనము. మన ప్రియుని యొక్క నీడలో, మన పెళ్లి కుమారుని యొక్క నీడలో ఆయన అంటున్నాడు, కుమారి నా ప్రాణేశ్వరి అని పిలుస్తున్నాడు ఆయన. ఈ యొక్క సంబంధము అర్థం కాని కొంతమంది వ్యక్తులు తప్పుడుగా దీన్ని అర్థం చేసుకుంటున్నారు. దీని పేరే పరమగీతము. పర సంబంధులకే ఇది అర్థమైంది తప్ప భూ సంబంధులకి ఇది అర్థం కాదు. ఇది అందుకోసమే తన ప్రియురాలు ఏమంటాడంటే, నా ప్రాణేశ్వరి, నా కుమారి, నా ప్రియురాలా అని పిలుస్తున్నాడు, పొగుడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఆమెంట ఉంది, ఓ నా ప్రియుడా, నువ్వు నన్ను ఏం చేస్తున్నావంటే విందుశాలకు తోడుకొని పోయాను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాను. ఆహా, ఇంకా నీకు భయం ఏంటి బ్రదర్? ఆయన నీకు ధ్వజంగా ఎవరున్నారు? దేవుని యొక్క ప్రేమే నీకు ఆదరణగా ఉంది. నీకు ఓ బలాన్ని ఇస్తా ఉంది అక్కడ, నీకు ధైర్యంగా ఇస్తా ఉంది అక్కడ. దేవుని ప్రేమ నీకు ధ్వజంగా వచ్చి అక్కడ నిలబెడతా ఉంది అక్కడ. అంతేకాకుండా చూడండి, ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. నేను దేవునితో, ప్రియంతో నేను ప్రేమలో ఉండడం వల్ల, నేను భక్తిలో ఉండడం వల్ల, విశ్వాసంలో కొనసాగుతూ పోవడం వల్ల నాకు ఏమొచ్చింది? నాకేం కలిగింది? మూర్ఛ, సమస్య, శోధన. నాకేమొచ్చింది బ్రదర్? నేను ప్రియుని ప్రేమించడం వల్ల, ప్రియుని యొక్క నీడని ఆశ్రయించడం వల్ల, ప్రియుని యొక్క ప్రేమను ధ్వజముగా పొందుకోవడం వల్ల నేనేమైపోయానంటే ఆమె షూలమితి మూర్ఛిల్లిపోయాను. ఓ నా జీవితంలో సమస్యలు, శోధనలు ఇవన్నీ కూడా నా జీవితంలోకి వచ్చినాయి. కాబట్టి ఏమంటుందామే? ద్రాక్ష పండ్ల అడలు పెట్టి నన్ను బలపరచుడి. అంతేకాకుండా ఏమంటుందామే? జల్దరు జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. ఆమె ఈ లోకంలో నీకు ఆదరణ కలగాలంటే నువ్వు ఏ పండు తినాలి? బలహీనంగా ఉన్న నీకు, మూర్ఛిల్లిపోయిన నీకు, శోధనలో ఉన్న నీకు, సమస్యలో ఉన్న నీకు, దుఃఖంలో ఉన్న నీకు, నిట్టూర్పులో ఉన్న నీకు ఆదరణ కలగాలి అంటే నీకేం కావాలి? జల్దరు ఫలము కావాలి నీకు. ఆమంట ఉంది, నేను అలసిపోయాను, మూర్ఛిల్లిపోయాను, నాకు ఆహారంగా మీరేం పెట్టాలి? ద్రాక్ష అడలు పెట్టండి, మరియు జల్దరు ఫలం అనగా ప్రత్యేకించబడిన ఆహారము, ప్రత్యేకించబడిన పండుది. ఈ కాలంలో నీ కోసం పంపబడిన ప్రత్యేకమైన ఆహారము క్రీస్తు థామస్ ద్వారా వచ్చిన వర్తమానమే ఈ యొక్క లోకంలో నీకు జల్దరు ఫలము. కాబట్టి నీకు ఆదరణ కలగాలి అంటే, నీకు నెమ్మది కలగాలంటే, శోధన నుంచి విడుదల పొందుకోవాలంటే నీకేం కావాలి? జల్దరు ఫలము కావాలి నీకు. ఆమెంట ఉంది, ద్రాక్షాడలు పెట్టండి, నేను మూర్ఛిల్లి ఉన్నాను, నేను ప్రేమతో, జల్దరు ఫలాలు నాకు పెట్టండి, అడలు నాకు పెట్టండి. ఓ జల్దరు యొక్క ఫలాలు నాకు పెట్టండి, ద్రాక్ష అడలు నాకు పెట్టి నన్ను ఆదరించండి అని చెప్తూ ఉన్నాం. హల్లెలూయా. అంతేకాదు చూడండి ఒకసారి 7వ అధ్యాయము. యెరూషలేము కుమార్తెలు అంటే లోకంలో మిగతా సంఘాలు. షూలమితి సంఘము, యెరూషలేము కుమార్తెలు అంటే సంఘశాఖలు, సొలొమోను అంటే పెళ్లి కుమారుడు. ఇది ఎక్కడ 7వ అధ్యాయము 13వ వచనం చూడండి. షూలమితి 6:13. షూలమితి రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము. షూలమితి యందు మీకు ముచ్చట పుట్టించున్నదేది? ప్రియుడు పిలుస్తున్నాడు, షూలమితి రమ్ము రమ్ము, ఓ ప్రియురాలా, సంగమా, పెళ్లి కుమార్తె రా రా. నీలో ఆయన అంటున్నాడు, యెరూషలేము కుమార్తెతో ఆయన అంటాడు, ఏమంటాడు చూడ, షూలమితి యందు మీకు ముచ్చట పుట్టించేది ఏది బ్రదర్? సంఘంలో
సారా గారిని చూసినప్పుడు మీకు ముచ్చట కలిగించేది ఏది బ్రదర్? రమేష్ గారిని చూసినప్పుడు మీకు ఏది ముచ్చట కలిగిస్తుంది అతనిలో? సొలొమోను అంటున్నాడు, షూలమితి యందు నా సంఘాన్ని చూసినప్పుడు ఆమె ఎడల మీకు ఏది ముచ్చటగా ఉంది? ప్రార్థన చేయడం ముచ్చటగా ఉందా? బైబిల్ చదవడం ముచ్చటగా ఉందా? నా సంఘాన్ని చూస్తే మీకు ఏదనిపిస్తోంది? ఎవరు అడుగుతున్నాడు ఆయన? యెరూషలేము కుమార్తెను అడుగుతున్నాడు ఆయన. నా సంఘాన్ని చూస్తే మీకు దేంట్లో ఓ క్రీస్తు బృందం యొక్క సంఘము ఈ యొక్క విషయంలో వాళ్ళు చూస్తే ముచ్చట కలుగుద్ది బ్రదర్. వాళ్ళు ప్రార్థన చేయడంలో కానీ సహవాసం ఉంచడంలో కానీ. హల్లెలూయా. ఆయన అంటున్నాడు యెరూషలేము కుమార్తె ఏమంటాడంటే, షూలమితి యందు మీకు ముచ్చట పుట్టించినది ఏది? ఏది బ్రదర్? ఈ లోకానికి మిమ్మల్ని చూసినప్పుడు మీలో ముచ్చట కలిగించే విషయాలు ఏమున్నాయి బ్రదర్? బాగా వాక్యం చదువుతారా? బాగా దేవుని కోసం నిలబడతారా? బాగా విశ్వాసంగా ఉంటారా? క్రీస్తు బృందం మీద నమ్మకంగా ఉంటారా? ఎప్పుడైతే నువ్వు అలా ఉంటావో ఈ లోకానికి అది ఒకటి మాత్రం వాస్తవం అండి. వాళ్ళు చెప్పేది తప్పు కానీ వాళ్ళు భలే ఉంటారు బ్రదర్. భలే చెప్తారు వాళ్ళు. ఆల్రెడీ సాక్ష్యం మనం పొందుకున్నాం. మన సంఘంలో చుట్టుపక్కల చెప్తారు వాళ్ళు భలే ఉంటారు బ్రదరు. వాళ్ళు ఒకళ్ళొకళ్ళు వండుకుంటారు, ఒకళ్ళొకళ్ళు చక్కగా మాట్లాడుకుంటారు. ఎంతసేపు అయినా వాళ్ళు అలసట లేకుండా కూర్చుంటారు. మన సంఘం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సాక్ష్యం చెప్తూ ఉంటారు. కానీ ఆ పేరు మాత్రం ఒకటి తీసేస్తే వాళ్ళు భలే ఉంటారు వాళ్ళు. ముచ్చటైన కార్యం. దేవుని యొక్క సంఘంలో ముచ్చట కలిగించేది ఏంటంటే సహవాసము. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండటం, ఒకరి అక్కరలో మరొకరు కలుసుకోవటము, ఒకరి దుఃఖంలో మరొకరు సంతోషాన్ని పంచటము, దుఃఖాలు పంచుకోవటము. ఇవన్నీ కూడా సొలొమోను యొక్క ప్రియురాలు షూలమితిలో ఉన్న ముచ్చటమైన లక్షణం ఇది. ఆయన అంటున్నాడు, ఏం నచ్చింది నాకు సంఘంలో మీకు? లోకం అడుగుతున్నాడు ఆయన. యెరూషలేము కుమార్తెలు అడుగుతున్నాడు షూలమితి గురించి. అప్పుడు మరి మీ దగ్గర ఏ క్వాలిటీ ఉంది బ్రదర్ చెప్పడానికి? ఉందా మీకు దగ్గర క్వాలిటీ ఉందా సోదరా? ప్రశాంత్ బ్రదర్ ఏం క్వాలిటీ ఉంది బ్రదర్? ఓ ప్రశాంత్ బ్రదర్ ఈ లోకంలో ఆయన ప్రత్యేకంగా ఉంటాడు. ఆయన ప్రత్యేకంగా జీవిస్తాడు. ఆయన లంచాలు పట్టుకోడు, అపవిత్రంగా ఉండడు, వేమ ఉచ్చుపులు చూడడు, చెడు తలంపులు కలిగి ఉండడు, ఆయనకు అసూయ ఉండదు, ద్వేషం ఉండదు, కలహం ఉండదు, మత్సరం ఉండదు. మిగతా వాళ్ళని చూసి ఆయన కుళ్ళుకోడు. ఇవన్నీ చూసినప్పుడు షూలమితి యందు లోకానికి ఏం కలగాలి? ముచ్చట కలగాలి. నీ భక్తిని చూస్తే లోకానికి ఏం కలగాలి? ముచ్చట కలగాలి. ప్రభు అడుగుతున్నాడు, షూలమితిని చూస్తే మీకేం కలుగుతుంది? ఏ విషయంలో మీకు ముచ్చట కలుగుతుంది అని అడుగుతున్నాడు ఆయన. ఆమేన్. చూడండి, ఆమె ఇదంతా కూడా వర్ణిస్తాడు. తర్వాత నేను 7వ వచనానికి వెళ్ళిపోతాను. చూడండి, తర్వాత మీరు చదవండి ఇవన్నీ కూడా. నీవు తాళ వృక్షమంతా తినని దానవు, నీ కుశములు గెలల వలె ఉన్నవి. తాళ వృక్షము అనుకుంటుని దాని శాఖలను పట్టుకుందని అనుకుంటుని, నీ కుశములు ద్రాక్ష గెలల వలె ఉన్నవి. నీ శ్వాస వాసన, ఇది ముఖ్యం బ్రదర్, నీ శ్వాస వాసన ఎలా ఉండాలి? జల్దరు ఫల సువాసన వలె ఉండాలి. హల్లెలూయా. జల్దరు ఫలం అంటే ఎవరు? క్రీస్తు. ఇప్పుడు నీ శ్వాస వాసన అంటే నీ లోపల నుంచి వచ్చే వాసన ఏ వాసన రావాలి? నువ్వు ఏ ఫలాన్ని తింటావో ఆ ఫలం యొక్క వాసన నీ బయటికి రావాలి. ఆయన అంటున్నాడు, ఆయన ప్రభు ప్రియుడు తన ప్రియురాలు ఎడల చెప్తున్నాడు ఆయన, నీ యొక్క శ్వాస వాసన జల్దరు యొక్క ఫల సువాసన. పెళ్లి కుమార్తె మాట్లాడుతుంటే వాక్యము, పెళ్లి కుమార్తె మాట్లాడుతుంటే ప్రేమ, పెళ్లి కుమార్తె మాట్లాడుతుంటే విశ్వాసము, పెళ్లి కుమార్తె మాట్లాడుతుంటే ఉజ్జీవము. ఎందుకంటే ఆయనలో ఏదైతే ఉందో ఆ ఫలమే నువ్వు భుజించావు కాబట్టి నీలో ఏం రావాలి? ఆయన జల్దరు ఫలము. ఆ జల్దరు ఫలం నువ్వు భుజిస్తున్నావు కాబట్టి, ఆ వాక్యాన్ని నువ్వు భుజిస్తున్నావు కాబట్టి నీ లోపల నుంచి వచ్చే గాలి, నీ శ్వాస అదే రావాలి బయటికి. అంటే నువ్వు తుమ్మిన, మాట్లాడిన, నడిచిన, కూర్చున్న, లేచిన ఏం రావాలి? ఆ జల్దరు సువాసనే బయటికి రావాలి బ్రదర్. హల్లెలూయా. కాబట్టి నీ ప్రియుడు ప్రత్యేకమైన వాడు ఈ లోకంలో, కాబట్టి నువ్వు కూడా ప్రత్యేకమైన వాడివి. నీ ప్రియుడు జల్దరు ఫలము కాబట్టి ఆ ఫలాన్ని తిన్న నీవు కూడా అదే ఫల సువాసన ఈ లోకానికి ఇవ్వాలి. ఆయన ఎలాగ ఈ లోకాన్ని ప్రేమించాడో నీ లోపల నుంచి అదే ప్రేమ కనపడాలి. ఆయన ఎలాగైతే ఈ లోకంలో జీవించాడో నీవు కూడా ఈ లోకంలో అలాగే జీవించాలి. ఆయన ఎలాగైతే నిందారహితుడిగా జీవించాడో నీవు కూడా అలాగే జీవించాలి. అదే శ్వాస వాసన నీలోంచి రావాలి బయటికి. మరొకటి నీలోంచి రాకూడదు. దేవుడు అవాదములు పెట్టాడు అక్కడ. వారిలో ఆయన ఏం పెట్టాడు? నిజమైన ప్రేమను పెంచాడు ఆయన. కానీ వాళ్ళ నుంచి ఏ సువాసన బయటకు వచ్చింది బ్రదర్? అవ్వ ఏ సువాసన ఇచ్చింది? దేవుడు తనలో ఉంచిన సువాసన పక్కన పెట్టేసి లోక సంబంధమైన వ్యభిచారం అనే వాసన ఈ లోకానికి ఇచ్చింది.
ఎప్పుడైతే వ్యభిచారమైన వాసన తన లోపల నుంచి బయటకు వచ్చిందో ఆమె గట్టి వేయబడింది, మరణం వచ్చింది. ఈ భూమి మీద అప్పటి వరకు లేని గుట్టలు, మెట్టలు, పల్లాలు, ఎత్తులు అన్ని వచ్చేసినాయి. అప్పటి వరకు లేని ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, బలురకస చెట్లు అన్ని వచ్చేసినాయి దీని మీద. అప్పటి వరకు ఈ భూమి మీద హాని కలిగించేది ఏది కూడా లేదు. అవ్వ యొక్క నోట్లోంచి ఎప్పుడైతే చెడు సువాసన వచ్చిందో, చెడు శ్వాస బయటకు వచ్చిందో, చెడు తలంపు బయటకు వచ్చిందో, ఈ భూమి మొత్తానికి ఏమైపోయింది? పతనం వచ్చేసింది, నాశనం వచ్చేసింది, మరణం వచ్చేసింది, వేదన వచ్చేసింది, కన్నీరు వచ్చేసింది, దుఃఖం వచ్చేసింది. మరి నీ లోపల జలధరు ఫల సువాసన కాకుండా నీ శ్వాస వాసన జలధరు ఫల వాసన ఉండాలి. క్రీస్తు యొక్క వాసన ఉండాలి. క్రీస్తు గురించే వాసన ఉండాలి. నువ్వు మాట్లాడితే క్రీస్తు గురించే మాట్లాడాలి. నువ్వు కూర్చుంటే క్రీస్తు గురించే నువ్వు ఇక్కడ ఉండాలి. నువ్వు ఏం చేసినా కూడా నీ లోపల నుంచి వచ్చే శ్వాస వాక్యమై ఉండాలి. ఎందుకంటే నీ యొక్క ప్రియుడు ఏమైనాడు? వాక్యమే ఉన్నాడు. అక్కడ నువ్వు ఆయన నీడలో విశ్రాంతి తీసుకోవాలి. నీకు మూర్ఛలేనప్పుడు, శోధనలో ఉన్నప్పుడు నీకు ఆ యొక్క జలధరు ఫలమే నీకు ఆదరణ ఇస్తుంది, ఆ వాక్యమే నీకు ఆదరణ ఇస్తుంది. కాబట్టి నువ్వు తిన్న ఆ జీవ ఫలములు, నువ్వు తిన్న ఆ జలధరు ఫలములు నీ జీవకి ఎలా ఉండాలి? మధురంగా ఉండాలి. ప్రభుకి స్తోత్రం కలను గాక. సోదరుడా, సహోదరి, ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ లోపల నుంచి వచ్చే శ్వాస ఏ సువాసన ఇస్తా ఉంది? అసూయ ఇస్తా ఉందా? ఓ సోదరు, నాకంటే డబ్బులు బాగా సంపాదించేశాడు, నాకంటే బాగా ఎదిగిపోయాడు, నాకంటే బాగా ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతున్నాడు అనే శ్వాసను బయటకిస్తున్నావా? లేదా ఈ లోక సంబంధమైన నీకు భార్య ఉంది, భర్త ఉంది, అన్ని ఉంటారు, కానీ ఈ యొక్క లోక సంబంధమైన కార్యాల్లో కలిసిపోయినట్లుగా వ్యభిచార సంబంధమైన సువాసనని నువ్వు ఇస్తున్నావా? దొంగతన సంబంధమైన సువాసనని నువ్వు ఈ లోకానికి ఇస్తున్నావా? ఏ సువాసన నీలోంచి బయటకు వస్తా ఉంది? బైబిల్ చెప్తుంది, షూలమే చెప్తోంది, క్రీస్తు ఆ యొక్క ప్రియుడు సాక్ష్యం ఇస్తున్నాడు, నీ శ్వాస జలధరు ఫల సువాసన. ఈ యొక్క రాత్రికాల సమయంలో నిజమైన పెళ్లి కుమార్తె యొక్క శ్వాస వాసన జలధరు ఫల వాసన రావాలి, వాక్య వాసన రావాలి నీలోంచి. ఆయన చెప్తున్నాడు, నా ప్రియురాలు, నా షూలమ్మితి యొక్క శ్వాస వాసన నా వాసనే. ఎందుకంటే నేను జలధరు ఫల వృక్షాన్ని, ఆమె నేను ఇచ్చిన ఫలాల్ని భుజించింది. ఇప్పుడు ఆమె నోట్ల గురించి కూడా ఆ సువాసన వస్తాం. ఏ దీనిలో అవ్వ జీవవృక్ష ఫలాలను తినడానికి బదులుగా మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాలనేక భుజించడం వల్ల లోకానికి మరణం వచ్చేసింది, లోకానికి వ్యాధన వచ్చేసింది, శోధన వచ్చేసింది. కాబట్టి నువ్వు భుజించాల్సింది ఈ యొక్క చివరికాల సమయంలో నీకోసం దిగి వచ్చిన సొలొమోను యొక్క వర్తమానం నువ్వు భుజించాలి. ఆయన ఏ వర్తమానం ఇచ్చాడో ఆ వర్తమానం మనం నమ్మాలి. ఆయన ఏం చెప్పాడో ఆ వర్తమానం మనం వెంబడించాలి. అది అలా కాకుండా నువ్వు నీ ఫలాన్ని మారిస్తే నువ్వు మరణానికి అప్పగించబడతావు. సౌలు చూడండి, సౌలు ప్రవక్త యొక్క మార్గంలో నడిచిన రోజులు కూడా భక్తిగా ఉన్నాడు ఆయన. కానీ ఎప్పుడైతే అతనిలోంచి రావాల్సిన సువాసన మారిపోయిందో, అతనిలోంచి లోక సంబంధమైన వాసన వచ్చిందో, వెంటనే సౌలుకే వచ్చింది, మరణం వచ్చేసింది. ప్రవక్త యొక్క స్థానం తీసుకున్నాడు. ప్రవక్త బలి నర్పించాలి, వెళ్ళిపోయి బలిపీఠం దగ్గర నిలబడి ఏం చేశాడు? బలి అర్పించేశాడు. సువాసన మారిపోయింది. అతని నోట్లోంచి వచ్చే జలధర వాసన మారిపోయింది. అతనికి అధికారమైన వాసన, హెచ్చించుకునే వాసన, దమ్మమైన వాసన, జీవజలపు ఈ లోకంలో జీవపుడమైన వాసన అతని నుంచి రావడం మొదలైపోయింది. నేనే గొప్పగా ఉండాలి, ప్రవక్త తర్వాత నేను అయిపోవాలి. ప్రవక్త వచ్చి అడిగాడు, సమయంలో వచ్చి అడిగాడు, అయ్యా ఏంటి నువ్వు చేసింది? అయ్యా మీరు రావటం ఆలస్యం అయిపోయింది, జనులు వెళ్ళిపోతారేమోనని నేను బలర్పించేశాను. అప్పుడు ప్రభు అంటున్నారు, అక్కడ ప్రవక్త అంటున్నారు, ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నారు అక్కడ ఏమని? నువ్వు చెయ్యని కార్యము నీ జీవితంలో పెద్ద తప్పు చేశావు, కాబట్టి నీకంటే ఉత్తమమైన వాడికి ఈ యొక్క రాజ్యం వెళ్ళిపోతుంది. దావీదు ఎవరు? సౌలు కంటే ఉత్తమమైన వాడు. కానీ సౌలు చాలా ఎత్తరి, సౌలు చాలా అందగాడు, అతని భుజములు అందరికంటే ఎత్తైన భుజములు. అలాంటి సౌలు ఏమైపోయాడంటే ఒక 17 ఏళ్ల బాలుడితో పోల్చాడు దేవుడు. ఇప్పుడు చూసారా? నువ్వు ఎంత గొప్పవాడిని అయ్యుండొచ్చు, కానీ నువ్వు నీలోంచి రావాల్సిన సువాసన రాకుండా లోక సంబంధమైన సువాసన నువ్వు ఇచ్చావనుకో, నువ్వు ఎంత అనుభవశాలివైన కావచ్చు, నువ్వు ఎంత ఎత్తైన ఉండేవాడిగా నువ్వు ఉండొచ్చు, కానీ ఒక చిన్న బాలుడు దావీదుతో అంటున్నాడు దేవుడు, నీకంటే ఉత్తమమైన వాడు ఎవరు? ఇతను చిన్నోడు, 17 సంవత్సరాలు ఇతనికి. ఇతను పెద్దోడు, పెద్ద అనుభవశాలి. ఆయన అంటున్నాడు, నువ్వు తిరుగుబాటు చేసావు, దేవుని వాక్యానికి నువ్వు ప్రవక్త యొక్క స్థానాన్ని కోరుకున్నావు, హెచ్చించుకున్నావు, నువ్వు తగ్గింపు లేదు. కాబట్టి దేవుడు నీ రాజ్యాన్ని నీ దగ్గర తీసివేసి నీకంటే ఉత్తమైన వాడినటువంటి
దావీదుకి ఆ రాజ్యాన్ని వస్తున్నాను నేను. సౌలు యొక్క రాజ్యాన్ని దావీదుకి ఇచ్చేశాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎంత అనుభవం కలిగిన వాడు అయినా కావచ్చు, నీకు ఎంత బైబిల్ అని నీకు తెలిసి ఉండొచ్చు, కానీ నీలోంచి రావాల్సిన వాసన జల్దరు ఫల వాసన రావాలి, వాక్యపు వాసన బయటికి రావాలి. లోక సంబంధమైన కార్యాలు నీ నుంచి వచ్చినా నీ దగ్గర ఉన్న అధికారం దేవుడు ఏం చేస్తాడు? తీసేసుకుంటాడు ఆయన. అంతేకాకుండా భయంకరమైన మరణాన్ని పొందుకున్నాడు సౌలు. ఎవరు పొందుకునే మరణం, తనకు తానుగా కత్తి వెంబడి చనిపోయి చివరికి ప్రాణం పోక విలవిల్లాడుతూ నన్ను చంపండి, నన్ను చంపండి, నన్ను చంపండి అని బతిమాలుకున్నాడు. కారణము బ్రదర్, వాసన మారిపోయింది, జీవితం మారిపోయింది, వాక్యాన్ని విడిచిపెట్టేశాడు, దేవుని విడిచిపెట్టేశాడు. దానివల్ల భయంకరమైన శోధనని తన జీవితంలో కనుమతించుకున్నాడు ఆయన. మరణం రావట్లేదు, కత్తి మీద పడ్డాడు కానీ ప్రాణం పోవట్లేదు, విలువలాడిపోతున్నాడు మనిషి. బతుమాలుతున్నాడు, అయ్యా నన్ను చంపండి, నన్ను చంపండి. వాళ్ళు భయపడుతున్నారు, అయ్యో రాజుగారిని మేమేలా చంపాలి. బతుమాలుతున్నాడు, అయ్యా నన్ను చంపండి, నన్ను చంపండి, నేను తట్టుకోలేకపోతున్నా, వాళ్ళు వచ్చి నన్ను చంపితే, శత్రువులు చనిపోతే నా దేవుడికి అవమానము, నన్ను చంపండి అని ఆ సమయంలో దేవుడి పక్షం నిలబడ్డాడు సౌలు. అందుకోసమే సమూయేలు చెప్పాడు, రేపు నీవు నాతో పాటుగా నువ్వు పరదేశంలో ఉంటావు. తిరుగుబాటు చేసినా కూడా చివరి సమయంలో సౌలు మారిపోయాడు కాబట్టి దేవుడు సౌలుకి అవకాశం ఇచ్చాడు. దేవుడు నీ యొక్క వాసన మారిపోవాలి సోదరుడా. లోక సంబంధమైన వ్యభిచారము, లోక సంబంధమైన తలంపులు, లోక సంబంధమైన క్రియలు, అత్త మీద అల్లుడు, అల్లుడి మీద అత్త, కోడల మీద ఇలా లోక సంబంధమైన ప్రతి వ్యతిరేకమైన కార్యాలు, ఇవన్నీ కూడా సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిలో, చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు వారిలో ఉన్న లోక సంబంధమైన ప్రతి వాసన వలకి తొలగిపోవాలి. నీ దేహం అంతా కూడా పరిశుద్ధాత్మ చేంజ్ చేయాలంటే నీట్గా క్లీన్ చేసి ఎక్కడ అక్కడ అమర్చి నీలోంచి జల్దరు ఫల వాసన వచ్చే విధంగా నీ దేహాన్ని ఆయన మార్చాలి. అలాగే నువ్వు సిద్ధపడి ఉండాలి అక్కడ. హల్లెలూయా. ఆమె పొగుడుతూ ఉంది ప్రియుణ్ణి, నా ప్రియుడు జల్దరు ఫల వృక్షము వంటి వాడు, అనేక మంది వృక్షాల్లో, అడవి వృక్షాల్లో నా ప్రియుడు ప్రత్యేకమైన వాడు. కాబట్టి నేను ఆయన నీడలో ఉంటాను. నేను మూర్ఛిల్లినప్పుడు, నేను శోధనలో ఉన్నప్పుడు మీరు నాకేమివ్వండి? నాకు ఆ జల్దరు ఫలాన్ని ఇవ్వండి. నేను మూర్ఛిల్లిన శోధన వచ్చినప్పుడు నాకు ఆ వాక్యాన్ని ఇవ్వండి. నేను సమస్యలో ఉన్నప్పుడు నాకు ఆ వాక్యాన్ని ఇవ్వండి. నేను ఆదరణ పొందుకుంటా దానివల్ల. హల్లెలూయా. శోధనలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు నీకు కావాల్సింది ఏంటి బ్రదర్? ఆయన వాక్యమే. క్రీస్తు తామసిక వాక్యమే నీకు శోధన నుంచి విడుదలనిస్తుంది. క్రీస్తు తామసిక వాక్యమే నిన్ను సమస్య నుంచి విడుదలనిస్తుంది. క్రీస్తు తామసిక వాక్యమే నీ శ్వాస వాసనని మార్చగలిగింది ఆయన వాక్యం మాత్రమే. కాబట్టి రాత్రికాల సమయంలో లోక సంబంధమైన వాసన మీరు తీసివేయండి, తొలగించండి. దేవుని యొక్క వాక్యం అనే సువాసనని మీరు మీ ద్వారా మీ యొక్క లోకానికి మీరు అందించండి. దాని ద్వారా మీరు గణపరచబడతారు. దాని ద్వారా మీరు దేవుడే పిలుస్తున్నాడు. దేవుడే చెప్తున్నాడు, ఈ సులభ గురించి తన ప్రియుడైన సులభనే మాట్లాడుతున్నాడు. ఆమె శ్వాస వాసన జల్దరు ఫల వాసన. ఏ వేలు ఆయన అంటాడు చూడండి. ఏ వేలు చూడండి ఒకసారి. 1వ అధ్యాయం 12వ వచనం. చెట్లు చెడిపోయాను, ఇందులో చెట్లు వాడిపోయాను. చూడండి. రాస చెట్లు చెడిపోయాను, ఇందులో చెట్లు వాడిపోయాను. దానిమ్మ చెట్లను, చెట్లను, సుందర చెట్లను, తోట చెట్లని వాడిపోయాను. చూసారా, ఇక్కడ చెట్లన్నీ వాడిపోతున్నాయి. క్రైస్తవులు అందరూ వాడిపోతారు. మరి జల్దర వృక్షం కూడా వాడిపోతుందండి బ్రదర్. జల్దర వృక్షం కూడా ఏమవుతుందంట? వాడిపోతుందంట. సియోనుగా పిలువబడినటువంటి వీరు, యెషయా గ్రంథంలో ఆయన చెబుతున్నాడు, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడ చాచుచు, వార చూపులు చూచు, గల్లు గల్లుగని తన పాదభూషణలు ధరించుకుంటూ వాళ్ళు సంఘంలో తిరుగుతున్నారు. స్త్రీలు మాత్రమే కాదండి, పురుషులు కూడా. పాదభూషణలు అంటే ఒక పట్టీలనే అర్థం కాదు. నువ్వు అందంగా కనపడడానికి, నువ్వు గొప్పగా చేసుకోవడానికి, ఈ లోకం నువ్వు కనపడడం కోసం నువ్వు చేసే ప్రయత్నం. ఒక స్త్రీ గురించే కదా చెప్పండి అక్కడ. సియోను అన్నప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరు వస్తారు అక్కడ. సియోను కుమార్తె అంటే సంఘము. ఈ సంఘము చివరి దినాల్లో ఎలా ఉంటుందంట? ఒక సంఘం అయితే మనము లేని విధంగా సియోను పిలువబడుతుంది. కానీ ఈ సియోన్లో ఉన్న మరొక సియోను ఉంది. ఆ సియోను ప్రత్యేకమైన సియోను. కానీ ఇప్పుడు పిలువబడుతున్న ఈ సియోను, యెషయా గ్రంథంలో ఉన్న ఈ సియోను, ఈ జల్దర వృక్షం ఎలాంటిదంటే గర్వముతో. చూడండి యెషయా గ్రంథము, ఇది ఎలాగ నొక్కిపెట్టి ఒకసారి. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై నడుచుతూ, ఆ సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై. సంఘంలో ఏముందంట? గర్వం. సహోదరుని ప్రేమించలేని గర్వం, సహోదరుని క్షమించలేని గర్వం,
ఎవరికి ఉంది ఇది? సియోను కుమార్తె. మిగతా లోకస్తుల గురించి దేవుడు మాట్లాడలేదు అసలు. ఎవరైతే సంఘములో ఉన్నారో, సియోనుగా పిలువబడుతున్నారో వారిలో గర్వము. నేనెందుకు ఉండాలి ఇలాగా, నేనెందుకు తగ్గించుకోవాలి, నేనెందుకు చేయాలి అనే గర్వం. గర్విస్తూ రాండ్రై మెడచాచి నడుచుచు ఓర చూపులు చూచుచు కులుకుతో. చూసారా, ఇది కేవలం స్త్రీలు మాత్రమే కాదు, పురుషులకు కూడా వర్తిస్తుంది. పర్లేదు, స్త్రీల గురించి చెప్తున్నాడు కదా, మనం మెడచాచి నడవం కదా. మెడచాచడం అంటే వాళ్ళు తమ యొక్క అందాన్ని చూపించుకోవడానికి, గర్వంగా చూపించుకోవడానికి, ఈ పురుషులు నా వైపే ఉండాలి, నన్నే చూడాలి అని వాళ్ళు ఎలాగైతే తమ యొక్క అందాన్ని చూపించుకోవడానికి నడుస్తూ ఉంటారో, అలాగే నీవు కూడా ఈ లోకంలో నేను గొప్పగా ఉండాలి, నేను గర్వంగా ఉండాలి, నాకు ఆ హోదా కావాలి, నాకు ఈ హోదా కావాలని నువ్వు కూడా గర్వముతో మెడచాచి తిరుగుతూ ఉంటావు. నువ్వు కూడా స్త్రీలు, పురుషులు, సియోను కుమార్తెలు, సియోను అని పిలువబడిన వారే గర్వంతో నిండిపోయారు. చూసారా, జల్దర వృక్షంగా పిలువబడుతున్నావు నువ్వు నీ ప్రియులాగా మారిపోయావు. నువ్వు కూడా నీ ప్రియుడు ఏమైనాడో నువ్వు కూడా అలాగే మారిపోయావు. కానీ ఏమైపోయారు? ఎండిపోయారంట. తర్వాత రెడ్డిగా తర్వాత దీన్ని కంటిన్యూ చేయండి. యెషయా గ్రంథాన్ని ఈ ఒక్క మాట ఏవేలు మాట చదవండి ఒకసారి. ఏవేలు 2:1, ఏవేలు 1:12 కదా, సారీ. ద్రాక్ష చెట్టు చెడిపోయిను, అంజూరపు చెట్లు వాడిపోయిను, దానిమ్మ చెట్లను, ఎదు చెట్లను, జల్దరు చెట్లను, తోటల చెట్లని వాడిపోయినవి, నరులకు సంతోషమేమీ లేకపోయాను. యాజకులారా, గోనె పట్ట కట్టుకుని అంగలార్చుడి, బలిపీఠమునొద్దన్న పరిచర్య చేయువర్లారా రోదనము చేయుడి. చూసారా, ఏ బ్రదర్, జల్దర వృక్షం కూడా ఏమైపోయిందంట? ఎండిపోతుంది. ఇంతగా దేవుడు దిగొచ్చి త్యాగం చేసి నీ శ్వాసని ఆయన శ్వాసగా మార్చి నిన్ను ఆయన వలే మారిస్తే, సియోనుగా నిన్ను పిలిస్తే గర్వము, మెడచాచి, పాపంలో పడిపోయి, లోకంలో పడిపోయి దేవుని యొక్క ఫలాలు ఇవ్వాల్సిన జల్దర వృక్షము ఏమైపోయిందంట? మిగతా చెట్ల వలె ఎండిపోయిందంట. అంజూరు చెట్ల వలె, మిగతా తోట చెట్ల వలె, దానిమ్మ చెట్ల వలె, ఈత చెట్ల వలె ఈ జల్దర వృక్షం కూడా ఎండిపోయిందంట, వాడిపోయింది. మరి ఏంటి నీ యొక్క జీవితం? ఈ రాత్రికాల సమయంలో వాడిపోయినటువంటి చెట్ల మధ్యలో ఉండి నువ్వు కూడా వాడిపోతున్నావా? పాపం యొక్క జీవితంలో, పాపం యొక్క మనుషుల మధ్యలో ఉండి నీవు కూడా పాపిగా మారిపోతున్నావా? లేదా షులమ్మితి వలె నువ్వు ఆయన మీద ఆధారపడి ఉంటున్నావా? ఆమె అంటా ఉంది, ఆయన నీడలో నేను విశ్రాంతి పొందుకుంటాను. నేను హల్లెలూయా, నేను మోర్చలేనున్నాను, ప్రేమతో నేను మోర్చలేనున్నాను. నన్ను బలపరచండి, నన్ను ఆదరించండి. మరి నువ్వే అడుగుతున్నావు? మిగతా చెట్లన్నీ కలిపి ఎండిపోయిన జల్దర వృక్షం వలె ఉన్నావా? వాడిపోయిన జల్దర వృక్షం వలె ఉన్నావా? షోలమ్మితి వలె నువ్వు ప్రత్యేకంగా ఆయన మీద ఆధారపడి నువ్వు ఉన్నావా? షోలమ్మితి మాట్లాడుతుంటే ఆ జల్దర ఫల వాసన వచ్చే విధంగా నీ యొక్క నోటిలోంచి కూడా ఆయన వాక్యపు సువాసనలు బయటకు వస్తూ ఉన్నాయా? ఎలా ఉంది నీ భక్తి జీవితం? ఎలా నడుస్తున్నావు నీవు సోదరుడా, సహోదరి? ఈ రాత్రికాల సమయంలో నీ ఆత్మీయ జీవితాన్ని మీరు పరిశీలన చేసుకోండి. నీ శ్వాస వాసన ఎలా ఉండాలి? జల్దరు ఫల వాసన వలె ఉండాలి. కాబట్టి రాత్రికాల సమయంలో నీ యొక్క మాటలు, నీ యొక్క క్రియలు, నీ యొక్క నడవడిక అన్నీ కూడా వాక్యపు సువాసన ఈ లోకానికి అందించాలి. ఆమేన్. ఎందుకంటే నీవే ఆయన అయిపోయావు, ఆయనే నీవుగా మార్చబడ్డావు. హల్లెలూయా. ఇంకొక మాట మనం చూసి మనం ముగించుకుందాం. హబక్కూకు 3:4. సూర్యకాంతితో సమానమైన ప్రకాశం కనబడుతుంది. ఏంటంట? పేజ్ నెంబరు 771. ఇది హబక్కూకు ప్రార్థన. చదవండి. సూర్యకాంతితో సమానమైన ప్రకాశం కనబడుతుంది, ఆయన హస్తము నుండి కిరణములు బయలుదేరుతున్నవి. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము ఎక్కడుంటుంది బ్రదర్? సూర్యుడితో పాటుగా సమానమైన కాంతి కనబడుతుందంట. ఎక్కడ? ఈ లోకంలో. ఎవరు? పెళ్లి కుమార్తె. సూర్యుని యొక్క కాంతికి తగిన విధంగా జల్దరు ఫలం ఏదైతే ఉందో నీ లోపల వాసన కూడా అదే వస్తుంది కదా. సూర్యుడు ఎలాగైతే వెలుతురునిస్తున్నాడో సూర్యకాంతికి సమానమైన కాంతి భూమి మీద ఉంది. అది ఎవరంటే పెళ్లి కుమార్తె, నీవే. హల్లెలూయా. అందుకోసమే మనం చదువుకున్నాం కదా 49వ అధ్యాయంలో యెషయా, మెరుగు పెట్టబడిన అంబులు వలె ఉన్నాం మనం. ఎందుకంటే ఆయనతో పాటుగా ఆయన వలె దేవుడు మనల్ని మార్చేశాడు. ఆయన ఈ లోకం మీద నువ్వు ఎలా ఉన్నావంటే సూర్యుని యొక్క ప్రకాశానికి సమానం.
తక్కువేం కాదు నీవు. క్రీస్తుకు కలిగిన వారసత్వానికి సమానమైన వారసత్వము. సూర్యుడు ఎలాగైతే ప్రకాశవంతంగా ఉంటున్నాడో, ఆ యొక్క సూర్యుడు యొక్క వెలుగులో ఉన్న పెళ్లి కుమార్తె కూడా సమానమైన ప్రకాశాన్ని కనబడుతోంది ఈ లోకంలో. కాబట్టి ప్రియమైన సహోదరులరా, ఈ రాత్రికాల సమయంలో నువ్వు మాట్లాడుతుండే జలధర ఫల సువాసన రావాలి. నువ్వు నడుస్తుండే జలధర ఫల సువాసన రావాలి. మిగతా చెట్ల మధ్యలో నుండి వాడిపోయిన జలధర ఫలం వలె చెట్టు వలె నీ ఉండొద్దు. షోలమ్మితి వలె ప్రియుని మీద ఆనుకునేటువంటి ఓ సంఘముగా నీ ఉండాలి. సమస్య వచ్చినప్పుడు జలధర ఫలము ద్వారా భుజించి నీ సమస్యను పరిష్కరించుకునే షోలమ్మితిలాగా నీ ఉండాలి. ఎందుకంటే నీ ప్రియుడు 10,000లో అతి సుందరుడు, ప్రత్యేకమైన వాడు, అతి కాంక్షణీయుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయంలో నీ శ్వాస వాసన వాక్యమై ఉండాలి. నువ్వు మాట్లాడుతుంటే వాక్యమే రావాలి. కాబట్టి మీ యొక్క జీవితాన్ని ఆ విధంగా మార్చుకుంటారని నేను కోరుకుంటున్నాను. దేవుడి చిన్న మాటలు దీవించిన గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరులు ఒక ఇద్దరు ప్రార్థన చేయండి. స్తోత్రం 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 తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడా, మా జీవము మా బలమైన దేవుడానికి వందనాలైనా. తండ్రి, మీ యొక్క విస్తారమైన కృపను మరి ప్రతి సమయంలోనూ మా పైన ఉంచుతున్న ప్రభువానికి స్తోత్రమునైనా. ప్రభు, మరి గడిచిన సమయం అంతా కూడా ప్రభువా, మహోన్నతమైనటువంటి మీ యొక్క సన్నిధిలో మమ్మల్ని సమకూర్చి ప్రభువా, తండ్రి, మరి ఈరోజు మరి ఒకసారి తండ్రి, మరి మీ యొక్క సన్నిధిలో నిత్య జీవపు మాటలను మేము వినడానికి ప్రభువా, మరి క్రీస్తు యొక్క మాటలను ఈ గడియకు మరి పెళ్లికి మధ్యతో ఆయన ఏమంటే మాట్లాడుకుంటున్నాడో అటువంటి అతి విలువైనటువంటి పవిత్రమైనటువంటి యొక్క మాటలని మరి గొప్ప మరి సంఘంలో ఉన్నటువంటి మలినాన్ని, కల్మషాన్ని, అపవిత్రతని తొలగించేటువంటి విధముగా మీరు ఏ రీతిగా ఉన్నారో, మీరు పరిశుద్ధంగా ఉన్నారా లేదా, మీ యొక్క మాట మరి మీ యొక్క నోటి వాసన మరి జలధర ఫలాలటువంటి వాసన వస్తుందా లేదా, అంటే క్రీస్తు యొక్క వాక్యం మీ నోటిలోంచి వస్తుందా లేదా అని ప్రభు, మరి అనేకమైనటువంటి విషయముల ద్వారా ప్రభు మీరు మమ్మల్ని హెచ్చరించినారు ప్రభు. మీ స్తోత్రం నాయన. తండ్రి, మరి చివరి దినంలో జీవిస్తూ ఉండగా ప్రభువా, మరి అపవాది మరి వాక్యాన్ని చూపిస్తూనే క్రీస్తునాం ప్రభువే, క్రీస్తు తామస్సు ప్రభు క్రీస్తే, ఆయన ప్రభు అని చెబుతూనే మరి అనేక విధాలుగా ఆయన నీకంటే ఎక్కువ కాదు, ఆయన నీకంటే సమానుడుగా ఎక్కువ ఎంత మాత్రమో కాదు అన్నట్టు అనేక రకాలుగా ఆ యొక్క వాక్యాన్ని వంకర చేస్తూ ఉండగా ప్రభువా, మరి వాక్యాన్ని పరిశీలించుకుంటూ దాని మరి అవ్వ ఏ రీతిగానైతే మరి వాక్యానికి చోట ఇవ్వకుండా మరి అపవాది యొక్క మాటను నేను ఏ రీతికి పడిపోయిందో ప్రభు, మరి ఆ రీతికి కాకుండా ప్రభువా, నా యొక్క చివరి అవ్వ మరి పడిపోకూడదు, మరి శత్రువును మరి అణగదొక్కేదిగా ఉండాలి కానీ పడిపోయేదిగా ఉండకూడదని ప్రభు, మరి మమ్మల్ని ప్రతి సమయంలోనూ ప్రభు మరి అత్యధికంగా హెచ్చరిస్తూ మమ్మల్ని బలపరుస్తూ అందరి బట్టి మీ స్తోత్రం చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ప్రభు, మరి గొప్ప గొప్ప ఉన్నతమైనటువంటి గీతమైనటువంటి యొక్క పరమ గీతంలో ప్రభువా, మరి సంఘము మరి క్రీస్తు సంఘమును మరి ఏ రీతిగా ఒకరినొకరు పొడుతూ మరి ఆ రీతిగా ఉన్నారో ప్రభువా, మరి గీతములన్నిటికంటే ఉన్నతమైనటువంటి గీతాన్ని మీరు మాకు ఇచ్చారు ప్రభు. మీ స్తోత్రం నాయన. మరి యొక్క ప్రతి ఒక్క మాట కూడా మరి సోదరుడు చెప్పినట్లుగా ప్రభువా, అది ఎవరికి అర్థమవుద్దో మరి ఆ పరమగీతంలో ఉన్నటువంటి ఆ యొక్క వధువు అనేటువంటి ఆ యొక్క షూలమీతికి ఆ క్రీస్తుకు తప్ప మరి ఎవరికి అర్థం కానటువంటి విధంగా మీరు ఆ యొక్క పాటను మీరు గ్రంథంలో వచ్చినారు ప్రభు. మీ స్తోత్రం నాయన. అదే అనేక మంది ఆ యొక్క పాటను చూసి ఇటువంటి మరి అసహ్యకరమైనటువంటి మాటలు ఇందులో రాయబడి ఉన్నాయి, ఈ యొక్క గ్రంథం మా యొక్క దేశంలోనే ఉండకూడదని ప్రభు, మరి కొంతమంది ఒకరి యొక్క దేశంలోనే ఆ యొక్క గ్రంథాన్ని బహిష్కరించాలని మీరు విన్నాం ప్రభు. మరి దాని యొక్క అసలైనటువంటి అర్థాన్ని మరి క్రీస్తు యొక్క ప్రేమను మరి క్రీస్తు సంఘాన్ని ప్రేమించేదాన్ని, మరి సంఘము క్రీస్తును ప్రేమించేదాన్ని, క్రీస్తు యొక్క గొప్పతనాన్ని సంఘం యొక్క గొప్పతనాన్ని క్రీస్తు పోడుతున్నటువంటి ఆ యొక్క మాటలు వెనుకున్నటువంటి ఆ యొక్క గొప్ప విషయాన్ని మరి గ్రహించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చాను వాళ్ళ ప్రభువా. తండ్రి, మరి స్తోత్రం చెల్లించుకుంటాం నా తండ్రి. మరి ప్రతి ఒక్క మాటను కూడా మేము విని ప్రభువా, మరి మా యొక్క హృదయం భద్రపరుచుకొని మేము మాట్లాడే ప్రతి మాట, మేము చూసే ప్రతి చూపు, మేము వినేది సమస్తము కూడా మరి వాక్యానుసారంగా ఉందా లేదా అని మేము పరిశీలించుకుంటూ మరి క్రీస్తు మరి మా మధ్యకి వచ్చినప్పుడు మమ్మల్ని చూసి మరి
మమ్మల్ని చూసి మరి బాధపడేవారుగా కాకుండా, ఓ నా బిడ్డలారా, ఓ మీరు మరి ఖచ్చితంగా వాక్య ప్రకారం జీవించారని మమ్మల్ని ఓ మరి మరి మమ్మల్ని ప్రోత్సహిస్తూ మరి ఈ రీతిగా మీరు ఉండలేదే అని మరి అనేకులను హెచ్చరించే విధంగా ఓ తండ్రి మా యొక్క ప్రవర్తన ఉంచినట్లు మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాం ప్రభువా. ఓ తండ్రి మరి ప్రతి విషయంలోనూ అతి జాగ్రత్త కలిగి, మిక్కిలి భయభక్తులు కలిగి, ఓ మరి అన్నిటికంటే మించినటువంటి ఓ మీ మీద ప్రేమను కలిగి ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించినంతగా మేము కూడా మిమ్మల్ని ప్రేమించి, ఓ తండ్రి మరి మీ ఇక్కడికి వచ్చినటువంటి మా యొక్క పని ఏమిటని మరి ఎవరు ఏ రీతిగా మరి లోకంలో అనేక కార్యాలు మరి వాక్యం నుంచి దూరం చేయాలని చూస్తూ ఉండగా ప్రభువా, ఓ మరి ప్రతి విషయంలోనూ క్రీస్తుని పోలి మేము నడుచుకొని, ఓ మరి ప్రతి ఒక్క విషయాన్ని ఏది మంచి, ఏది చెడు, ఏది వాక్యానుసరమైంది, ఏది వాక్యానుసరమైంది కాదు అని మేము గ్రహించుకొని మేము నడిచినట్లు మాకు సాయం చేయమని అడుగుతున్నాం ప్రభువా. ఓ తిరుమల యొక్క గృహంలో మరి ఒకసారి యొక్క సోదరుల మధ్య మీరు మరొక సమయాన్ని మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మాకు ఇచ్చారు ప్రభావ. మీ స్తోత్రం నాయన. ఓ తిరుమరి మరి ఈ సమయంలో మరి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభావ, మరి చిన్నవారు పెద్దవారు యవనస్తులు ప్రతి ఒక్కరు కూడా ప్రభావ, ఓ మరి మరి ఇప్పటికిప్పుడే మరి ప్రతి మాట మరి ఒక మాట కాదు, ఓ మరి ఒక విషయంలో కాదు కానీ ప్రభువా, ఓ మరి 100% మరి వాక్యానుసారంగా ఉన్నామా లేదా అనేది మరి పరిశీలన చూసుకునే విధంగా, ఓ మరి ఏ మాత్రం పొరపాటుగా తప్పుగా ఉన్నప్పటికీ కానీ ఓదని సరిదిద్దుకొని మేము ముందుకు సాగినట్లుగా మాకు సహాయం చేయమని, ఓదని మీ యొక్క గృహంలో ఉన్నటువంటి సహోదరిని, ఓ మరి సంఘమును దూర ప్రాంతంలో ఉన్నటువంటి సహోదరుని ప్రతి ఒక్కరిని ఆశ్రయించి మమ్మల్ని మరింత విశ్వాసంతో మేము ముందుకు నడిపించినట్టు మాకు సాయం చేయమని, మమ్మల్ని నడిపించి మా ద్వారా మీరే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని క్రీస్తుల నామమున మీ యొక్క నిత్యమైన నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధులు 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 పరిశుద్ధులు. ఓ జయం కలిగిన దేవ, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా గొప్ప దేవుడా, నీ ఘనమైన విలువైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రములు తండ్రి. ఓ ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో మా ప్రశస్తమైన సహోదరి ఓ పవనంలో చేరి ప్రవ్వా, భూమికి ఆకాశానికి సృష్టికర్తమైన నిన్ను మరొకసారి గొప్పగా ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు నాయన. స్తోత్రములు తండ్రి. ఓ మా సహోదరుల ద్వారా, ఓ మరి మా గొప్ప సహోదరుల సమూహంతో, ఓ పరలోక దేవుడైన నీవు ఓ మరి ఇక్కడికి వచ్చి ప్రభు మాతో ఐక్యత పొందుతూ గొప్ప సమయాన్ని అనుభవించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన దేవుడా నీకు వందనాలు. ప్రభువా, మరి నైనా ఈ భాగ్యాన్ని మాకు ఇవ్వటానికి ఓ ప్రభు మరి ఓ మీరు యేసుక్రీస్తు గాను, క్రీస్తు బణంగాను, క్రీస్తు థామస్ గాను వచ్చి ప్రభు ఎన్నో నిందలు, అవమానాలు, బాధలు భరించారు ప్రభు. నీకు స్తోత్రములు తండ్రి. ఓ మేము పడాల్సిన నిందలు, బాధలు, అవమానాలు మీరే భరించి ప్రభు, ఓ ప్రభు మరి మాకు ఒక ఉన్నతమైన స్థానాన్ని మాకు ఇచ్చారు ప్రభు. నీకు వందనాలు స్తోత్రములు. ఆనాడు ప్రభు మరి ఓ యేషోబు మరి ప్రభు ఓ ఎంత దీనంగా ఉన్నప్పటికీ, ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ, ఓ తన సొంత వారే తన మీద పడి ఓ మరి చంపాలని చూసినప్పటికీ ఓ ప్రేమించినట్టుగా ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించిన దేవుడా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. ఓ మరి క్రీస్తు ఓ మరి ఏ విధంగా ఓ ప్రభు మరి మా కోసం నలగొట్టబడ్డాడు, ఏ విధంగా మా ఎడల ఓ మరి కృప నుంచి ఓ మరి సమస్తాన్ని ఓ ప్రభు మాకు జరిగించి మా ఉంచాడు, మాకు బయలుపరిచిన దేవుడా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. యేషోబు ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ ప్రభువా, ఓ మరి ఆయన జైల్లో ఉండేవాడు కాదు కానీ ఆయన సింహాసనం మీద ఉండేవాడని, ఓ మరి ఆయన ఓ బలహీన సమయాలన్నిటిలో ఆయన తోడుగా ఉండి నడిపించిన దేవుడా నీకు వందనాలు స్తోత్రములు. ఓ మరి ఓ క్రీస్తు థామస్ గా మీరు వచ్చినప్పుడు ఓ మరి ఎన్నో భయంకరమైన పరిస్థితులు మీరు అనుభవించారు ప్రభువా. ఓ ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిజమైన నీతిని జరిగించడానికి ఓ నిజమైన నీతిమంతుడిగా మిమ్మల్ని మీరు కాపాడుకొని ప్రభువా, ఓ మరి ఓ ఉన్నతమైన ఓ మరి ప్రభువా సింహాసనం మీద తెల్ల పాగాను ధరించుకొని రాజవస్త్రములతో ఓ ప్రభువా ఓ మరి నైనా రాజులకు రాజుగా ప్రభువుగా కూర్చున్న దేవుడా నీకు వందనాలు స్తోత్రము ప్రభువా. ఓ ఈ చోద్యముల్లో ఓ ప్రభు మరి ఓ మరి పరమ గీతల నుంచి ప్రభు మాతో మాట్లాడిన దేవుడా నీకు వందనాలు స్తోత్రము ప్రభువా. ఓ మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రములు. ఓ మా రాజు, ఓ మరి మా ప్రియుడు మాకిచ్చిన ఆ జలధర వృక్ష ఫలాన్ని మాత్రమే భుజించటకు ఓ మరి నువ్వు కృప చూపించిన దేవుడా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. అనేక వృక్షములలో ఓ నీవు ప్రత్యేకంగా ఉన్న దేవుడా నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. ఓ మరి ఎవరు ఈ లోకంలో తనకున్న జీవనాన్ని మొత్తాన్ని త్యాగం చేసి ఓ సామాన్యతలో నీ కోసం జీవించే ఏ మానవుడు లేడు ప్రభువా.
క్రీస్ థామస్ గారిని వచ్చి దాన్ని నెరవేర్చిన దేవుడా నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. అలాంటి గొప్ప మరి సువాసన కలిగిన మా ప్రియుడిగా నువ్వు ఉండవు ప్రభా, నీకు వందనాలు స్తోత్రములు. ఒక ప్రత్యేకమైన ప్రియుడిగా మీరున్నారు ప్రభా, నీకు వందనాలు స్తోత్రములు. నువ్వు ఇచ్చిన ఆ వాక్యం అనే ఆ జల్దరి ఫలం మాకు భుజింపజేయడానికి ప్రభు మరి ముద్రలను మరి ప్రభువా విప్పి మరి మాకు అందించావు ప్రభా, నీకు వందనాలు స్తోత్రములు. మరి ఈ లోకము తినలేని ఆ చూడలేని ఆ ఫలవృక్షాలని ఆ ముద్రలు మరి భుజించే భాగ్యాన్ని మాకు ఇచ్చావు ప్రభా, నీకు వందనాలు స్తోత్రములు. దేవుని మర్మాన్ని అనే ఫలాన్ని మాకు ఇచ్చావు ప్రభా. మరి మూడో ఏడుపు అనే ఫలాన్ని మాకు ఇచ్చావు ప్రభా. మరి దేవుని మర్మాన్ని అనే ఫలాన్ని మాకు ఇచ్చావు ప్రభా. ఈ లోకం తిరస్కరించింది కానీ నువ్వు మనం వ్యక్తులుగా ప్రేమించి నీ కృపను మా మీద ఉంచి ప్రభా అవి భుజించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు. నిజంగా 7 ముద్రల గురించి మేము విన్నప్పుడు మరి మూడో ఏడుపు గురించి మేము విన్నప్పుడు 7 ముద్ర యొక్క ప్రత్యక్షత గురించి మేము విన్నప్పుడు మరి ఆ ఫలాన్ని మేము తిన్నప్పుడు నిజంగా మా హృదయము మా నాలుక మా నోరు ఎంతో మధురమైపోయింది ప్రభా, నీకు వందనాలు స్తోత్రములు. అలాంటి గొప్ప ఆహారంతో మమ్మల్ని నింపుతున్నందుకు నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. మరి మమ్మల్ని మేము పరిశుద్ధంగా మమ్మల్ని చేసే ప్రభా, ఈ పరిశుద్ధమైన ఆలయంలో నీవు నివసించడానికి మాత్రమే ప్రభా నీతో పరిపూర్ణంగా ఉండే భాగ్యాన్ని దయచే ప్రభా. ఏ వ్యర్థమైన దానికి అవకాశం ఇవ్వకుండా ప్రభా ఏ సాతానుకు మేము అవకాశం ఇవ్వకుండా, ఒకవేళ అవకాశం ఇస్తే ఆ సాతాను మరింకా చెడ్డ ఆత్మలు తీసుకొచ్చి మమ్మల్ని భయంకరమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిద్దని మీ వాక్యం ద్వారా హెచ్చరించిన దేవుడా నీకు వందనాలు స్తోత్రములు. నీకు మాత్రమే మరి ప్రభా మరి ప్రదర్శన ఇచ్చే మనసును మా దయచేయి ప్రభా, నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. మరి ప్రభు మరి అవ్వవలే మరి తినాల్సిన ఫలం తినక వ్యర్థమైన ఫలం తినక మరి తిన్నట్లుగా కాక ప్రభా మరి సౌలు వలే మరి మా ఫస్ట్ జీవితం మంచిగుండి తర్వాత కుళ్ళు ఈర్ష్యతో వ్యర్థమైన ఫలం మేము వాసన వచ్చేవారిగా కాక ప్రభా తండ్రి మరి నిజమైన శూలమితి లాగా ప్రభా సువాసన కలిగినటువంటి మరి ప్రభా మధురమైనటువంటి మరి సువాసన కలిగినటువంటి మాటల ద్వారా వాక్యం ద్వారా మేము నింపబడి ప్రభా నీ నిజమైన ప్రియురాలుగా తండ్రి నీకు లోబడి జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకు స్తోత్రములు. సంఘాన్ని దీవించండి. మా ప్రసిద్ధ సహోదరును రాజుగారిని మీరు దీవించి ఆశ్రయించండి. గొప్ప వర్తమానాన్ని సహోదరు ద్వారా మరి సంఘానికి అందించిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. ఎంతో మరి ప్రాయస్తో సహోదరుడు మరి ప్రభా ఆరోగ్యం సహకరించపోయినప్పటికీ బైబిల్లో వెతికి ఉన్న ఆ గొప్ప భాగ్య మరి మర్మాలను తీసి మరి గొప్ప మరి మరిగొనడు దాన్ని తీసి మాకు అందిస్తుండగా ప్రభా మా నోరును మా హృదయాలను వాక్యంతో నింపుకునే భాగ్యాన్ని దయచేయి ప్రభు. నీకు స్తోత్రములు. మరి ఇందుకు కారణమైన మరి ఈ కుటుంబాన్ని మీరు దీనికి ఆశ్రయించండి ప్రభా. మరి 3 దినములుగా 3 వర్తమానాల ద్వారా గొప్ప మా హృదయాన్ని మధురంతో మార్చిన దేవుడా నీకు వందనాలు స్తోత్రములు. నిజమైన పరలోకపు ఆనందాన్ని అనుభవించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన దేవుడా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. అటు ప్రకృతి ద్వారా ఇటు ఆత్మీయంగా మమ్మల్ని మరింతగా ఆనందపరిచిన మా ప్రియమైన దేవుడా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. మరి సోదరుడు ప్రార్థించినట్లుగానే మరి సోదరు మరి ఇక్కడ పరిశుద్ధులు కాలు పెట్టిన వెంటనే సోదరులో ఉన్న బలహీనత తీసివేసిన దేవుడా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. మనుషుని దీవించి ఆశ్రయించండి. తన జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని రీతులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా లోకం ఎన్ని నిందలేసిన మరి అవమానాలు పరిచిన నీ వాక్య పక్షాన్ని నిలబడి గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన దేవుడా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. అంతేకాక తన బిడ్డలను కూడా వాక్య పక్షాన్ని పెంచే జ్ఞానాన్ని ఇచ్చిన దేవుడా నీకు వందనాలు స్తోత్రములు. నిజమైన 5వ సువార్తను తన తల్లిగా మరి బిడ్డల తల్లిగా పరిపూర్ణంగా నెరవేర్చిందని మేము నమ్ముతున్నాం ప్రభు. నీకు స్తోత్రములు. బిడ్డలను మీరు దీవించండి. సాగర్ బ్రదర్ బ్రదర్ మీరు దీవించి ఆశ్రయించండి ప్రభా. మరి వ్యర్థమైన వాసన వచ్చేవారిగా కాక సువాసన వచ్చే జల్దరి ఫల వృక్షం వచ్చే వాసనను వారిలో నింపమని ప్రార్థిస్తాం. మా మధ్యలో దూరప్రాంతం వచ్చిన సోదరుడు మరి జయరాజ్ బ్రదర్ను మా మధ్యలో ఉంచారు ప్రభు. నీకు వందనాలు స్తోత్రం. కుటుంబాన్ని విడిచి పిల్లల్ని విడిచి ప్రభు కేవలం సోదర సహవాసం కోసం ఐక్యత కోసం ప్రేమ కోసం
ఓ ప్రభు, మరి మాతో వచ్చిన సోదరుని మీరు దీవించి ఆశ్రయించండి ప్రభు. ఆ ప్రాంతంలో చేస్తున్న పరిచయం మీరు దీవించి ఆశ్రయించండి. విధంగా మరి ఓ సర్వనదను, అదేవిధంగా మరి సతీష్ బ్రదర్ని మీరు దీవించి ఆశ్రయించి మా అందరి ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని, రాజుకు రాజుగా, ప్రభులకు ప్రభుగా, పెళ్లి కుమారుడిగా మా మధ్యకి రాబోతున్నా మా విమోచకుని క్రీస్తు మన నామములు ఈ ప్రార్థన అడిగి పొందుకున్నాం మా ప్రభు. ఆమేన్. ఆమేన్. His venom never fades. His venom never fades. His venom never fails indeed. Hallelujah. Hallelujah. His venom never fails indeed. He's coming very soon. He's coming very soon. He's coming very soon indeed. Hallelujah, hallelujah. It's coming very soon indeed. నా ప్రాణమా యెహోవాను సంతించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సంతించు. నా ప్రాణమా యెహోవాను సంతించు. మా ప్రభువును విమోచకుడైన క్రీస్తు మనం చేసిన ఉపకారంలో దేన్ని మరొక ఆమె కృప సమాధానం ఇక్కడ మోకరించిన పరిశుద్ధుల కుటుంబములకు, దూర ప్రాంతం నుంచి మనతో ఐక్యత పొందుతున్న పరిశుద్ధులను, ఎత్తబడకు సిద్ధపడుతున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశుద్ధులను ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడండి మనందరూ నడిపించిన గాక. ఆమేన్. 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 Glory to God.